హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అనేది మీకు చెప్తాను. దాని ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఏంటంటే ఒక 4-5 రోజుల క్రితం నాకు మా ఆఫీస్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. అంజలి గారు, మీ పేరు మీద కొరియర్ వచ్చిందండి అని. కొరియర్ ఏంటి అనేది వెళ్ళి తీసుకొచ్చేంత వరకు టెన్షన్. ఏం కొరియర్ అయి ఉంటుందో బాబు, ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, అసలు ఏం కొరియర్ అయ్యి ఉంటుందో అనేది అర్థం కాల. వెళ్ళి తీసుకుని ఇంటికి వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ బుక్ అన్నమాట. ఇది మొత్తం 4 బుక్స్ వచ్చాయి నాకు. ఒక బుక్ తీసుకురాలేదు, ఇంట్లో పిల్లలు చదువుతున్నారు. ఈ 3 బుక్స్ మాత్రమే తీసుకొచ్చాను. చూసిన వెంటనే నాకు చాలా షాక్ అనిపించింది. అంటే రామాయణం పుస్తకాలు నాకెందుకు పంపించారు అసలు అనేది ఫస్ట్ డౌట్. ఎవరు పంపించారు అనేది రెండో డౌట్. ఇది ఎవరో రాశారు మొత్తానికి, ఇందులో ఏంటి అనేది అందులో నాకు అడ్రస్ ఉంటే, ఫ్రమ్ అడ్రస్ ఉంటే ఫోన్ చేశాను. ఆ గెస్ట్ ఇప్పుడు నాతో పాటు ఉన్నారు. ఫస్ట్ అయితే వెల్కమ్ చెప్పేద్దాం. శ్రీరామ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. నాకు ఒక విషయం చెప్పండి, అసలు నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా బుక్స్ ఎలా పంపించారు మీరు? అంటే బుక్ అనేది ఎవరికి గిఫ్ట్గా ఇవ్వాలంటే సంబడి హూ నోస్ ద వాల్యూ. సో వీ హ్యావ్ బీన్ ఫాలోయింగ్ యూ సిన్స్ సో మెనీ డేస్. మీ ఛానల్ అయితే ఏంటి, మీ ఇంటర్వ్యూస్ అయితే ఏంటి, ఎస్పెషలీ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ యూ వెన్ యూ హ్యావ్ టేకెన్ ఇంటర్వ్యూ విత్ మై గురూజీ Chinna Jeeyar Swamy. Chinna Jeeyar Swamy, ఓకే ఓకే. సో అప్పటి నుంచి మీ ఇంటర్వ్యూస్ ఫాలో అవుతూ ఉంటాను, ద గెస్ట్ హూమ్ యూ ఇంటర్వ్యూ అండ్ ఆల్. సో ఐ ఫెల్ట్ యు ఆర్ వన్ సచ్ కైండ్ ఆఫ్ పర్సన్ హూ విల్ రియలీ వాల్యూ ఫర్ బుక్స్. అంత ఓపెన్ మైండెడ్తో ఉండటము, అలా ఫ్రాంక్గా మాట్లాడటం అంత. సో ఆ ఓపెన్ మైండెడ్తో మీరు రిసీవ్ చేసుకుంటారని అనిపించింది. సో ఐ థాట్ వీ షుడ్ సెండ్ దిస్ బుక్స్ నాట్ యాస్ ఎ గిఫ్ట్ బట్ యాస్ ఎ గెస్చర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సో మెనీ గుడ్ థింగ్స్ అని అనిపించింది. అకేషన్ ఈ శ్రీరామనవమి, వాట్ ఎల్స్ కెన్ బి ఎ బెటర్ అకేషన్. కరెక్ట్గా నాకు ఉగాది రేపు అనగా నేను రిసీవ్ చేసుకున్నాను. యా, సో మేము శ్రీరామనవమికి చేరితే చాలా అనుకున్నాము, బట్ ఉగాదికి ముందర రీచ్ అయింది. మేబీ ఇట్స్ గాడ్స్ గ్రేస్. దట్స్ రియల్లీ, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ ద ఇంటెంట్. దట్స్ ట్రూ, దట్స్ ట్రూ. యా, నాకు ఒక విషయం చెప్పండి. బిట్స్ పిలానీలో చదువుకున్న వాళ్ళు చాలా పెద్ద పెద్ద ఉద్యోగాలకు పెడుతూ ఉంటారు, బట్ మీరు ఈ సైడ్ ఇంత భక్తి సైడ్ ఎలా వచ్చారు? అంటే బిట్స్ పిలానీలో చదువుకున్న తర్వాత జాబ్ చేశానండి. ఓకే. బిట్స్ పిలానీలో చదువుకున్నంతసేపు ఉద్యోగం తెచ్చుకోవాలనే ఉన్నింది. ఓకే. అంటే అప్పుడు ఉండేది కానీ స్పిరిచువాలిటీ ఇంక్లినేషన్ అప్పుడంతా ఏంటంటే జాబ్ తెచ్చుకోవాలి, పాపం నాన్నగారు నా కోసం కష్టపడుతున్నారు కాబట్టి ఐ షుడ్ బీ ఏ హెల్ప్ టు హిమ్, అంతే ఉన్నింది మైండ్లో. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద జాబ్, అంటే కడుపు నిండిన తర్వాత చాలా ఆలోచనలు వస్తాయి కదా. సో అలా జాబ్ వచ్చింది, జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ క్రేవింగ్, ఏదో ఉంది, మేబీ ఇది కాదు ఇలా ఆలోచించడం స్టార్ట్ అయిందండి. అలా ఆలోచించడం స్టార్ట్ అయిన తర్వాత ఐ థాట్, ఓకే, వై కాంట్ వీ స్టార్ట్ డూయింగ్ సమ్ బిట్ ఆఫ్ సర్వీస్ ఫ్రమ్ వాట్ వీ ఎర్న్ అండ్ ఫ్రమ్ ద టైమ్ దట్ వీ హ్యావ్ అని అనిపించింది. అలా స్టార్ట్ చేశామంతే. అలా స్టార్ట్ చేస్తున్న జర్నీలో వన్స్ ఐ మెట్ Chinna Jeeyar స్వామీజీ అండ్ వారిని, అంటే అప్పుడు ఎలా ఉన్నానంటే మరీ ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను లైఫ్లో, ఫ్రాంక్లీ స్పీకింగ్. టూ మచ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. ఏంటిది, పొద్దున్న లేచిన వెంటనే ఆఫీస్కి వెళ్తున్నాను, సాయంత్రం ఇంటికి వస్తున్నాను, పడుకుంటున్నాను, ఇంకేం లేదా లైఫ్కి, ఇంతకుమించి ఏం లేదా అని అనిపించింది. సో అందుకని ఒకసారి ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయాను. ఐ వాజ్ దేర్ ఇన్ హైదరాబాద్ అట్ దట్ టైం. ఇక్కడి నుంచి ఫ్లైట్ వేసుకొని స్వామివారు విజయవాడలో ఉన్నారని చెప్తే అక్కడికి వెళ్ళిపోయి వారిని అడిగి, అంటే వారు బిజీగా ఉన్నారు మీటింగ్లో. హీ డోంట్ నో మీ అట్ ఆల్. అతనికి ఎవరో కూడా తెలియదు. నేను ఐఎమ్ జస్ట్ ఫాలోయర్ ఆఫ్ ఇట్ బికాస్ మై ఫాదర్ ఈజ్ ఫాలోయింగ్ ఇట్. ఓకే. వారిని వెళ్ళి ఇలా మీటింగ్ బయట ఒక్కసారి అండి అని అంటే, ఓకే వస్తానని అన్నారు. అండ్ హిస్ గ్రేట్నెస్, సో హీ జస్ట్ కేమ్ అండ్ సాట్ విత్ మీ. ఎక్కడైతే ఉన్నారో అక్కడే కూర్చొని ఏంటి చెప్పు, ఏం బాబు ఇలా వచ్చావని అడిగారు. అడిగితే ఐ ఎక్స్ప్రెస్డ్ మై సెల్ఫ్ దట్ ఇలా క్రేవింగ్ బాగా ఎక్కువ ఉందండి, ఏదో చేయాలని ఉంది కానీ ఏం చేయాలో తెలియట్లేదు అంటే. ద కన్వర్జేషన్ వెంట్ ఫర్ సో లాంగ్. అప్పుడు ఐ వాస్ కంటెంప్లేటింగ్ ఆన్ రైటింగ్ సివిల్స్ ఆల్సో. సివిల్స్ కోసం కూడా ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ ప్రిపేర్డ్, బట్ ఐ స్టార్టెడ్ వెరీ లేట్, సో ఐ కుడ్ నాట్ క్లియర్ దాట్. బట్ అప్పుడు 2 మాటలు చెప్పారు ఆయన. ఒకటి, పిల్లలు తెల్ల కాగితాలు లాంటి వారు, వారి మీద మనం ఏం రాస్తే
అదే తిరిగి చూపిస్తారు వారు మనకి. సో మంచిని రాసే ప్రయత్నం చేయాలి మనము, అది ఒక మాట. రెండవది, మంచి ఉంది, మంచిని కోరుకునేవారు ఉన్నారు, సంధానకర్తలు కావాలి. దీస్ ఆర్ ద టూ థింగ్స్ విచ్ హీ గైడెడ్ మీ. సో అప్పటి నుంచి ఐ వాస్ థింకింగ్ ఆన్ దోస్ టూ థింగ్స్. పిల్లలకి ఎలా మంచి చేయాలి. సో డెఫినెట్లీ మై డైరెక్షన్ కేమ్ టు మీ. సో నౌ ఐ హ్యావ్ టు స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ చిల్డ్రన్. రైట్. అలా స్టార్ట్ అయినప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ థింగ్స్. అప్పుడు ఐ ఫౌండ్ రామాయణ టు హ్యావ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ పాసిబుల్. అంటే ఒక మనిషిని మనిషిలా తీర్చిదిద్దాలి అని అంటే రామాయణాన్ని మించిన, భగవద్గీతని మించిన మూలం అంటూ ఏమీ లేదు, ఒక ఆధారం అంటూ ఏమీ లేదు. ఎంతోమంది పెద్దలు చెప్పారు. అండ్ వెన్ మై రీసెర్చ్ ఆల్సో ఐ ఫౌండ్ దట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ వండర్ఫుల్ థింగ్ అని. అందులో రామాయణాన్ని చిన్నప్పటి నుంచి చెప్తే ఇంకెంత బాగుంటుంది అని అనిపించి దెన్ వీ స్టార్టెడ్ రీసెర్చ్ ఇన్ 2012-13 టైం. ఓకే. సో ఇట్ టుక్ 7 years ఫర్ దిస్ బుక్ టు కమ్ అవుట్. అంటే పర్టికులర్గా చిన్నజీయర్ స్వామి వారు మీకు ఇది చెయ్యండి అని ఏమన్నా చెప్పడం జరిగిందండి? అంటే స్వామి వారికి దీనికి ఏం కనెక్షన్ లేదు. అదే నాకు అర్థమైంది. వారు నన్ను వెన్ ఐ వాస్ డైరెక్షన్లెస్ వారితో మాట్లాడినప్పుడు ఒక డైరెక్షన్ వచ్చింది. ఓకే. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అంటే స్పిరిచువాలిటీ అని మీరు అన్నారు కదా, చిన్నప్పటి నుంచి మా తాతగారు సంపర్కం వల్ల మాకు స్పిరిచువాలిటీ అబ్బింది. అంటే చిన్నప్పటి నుంచి రామాయణాలు వింటాం అవన్నీ. కానీ స్పిరిచువాలిటీని కూడా సర్వీస్ డైమెన్షన్లో చూడొచ్చు మనము. స్పిరిచువాలిటీ అండ్ సర్వీస్ బోత్ ఆర్ నాట్ డిఫరెంట్ అన్న డైమెన్షన్ నాకు వారిని ఫాలో అవ్వటం వల్ల వచ్చింది, స్వామివారిని ఫాలో అవ్వటం వల్ల వచ్చింది అనమాట. అవును. ఆశ్రమంలో చూసారా ఎంతమంది బ్లైండ్ స్టూడెంట్స్ ఉన్నారు? ఎవరు చేస్తున్నారండి? ఎవరూ చేయట్లేదు. వాళ్ళకి షెల్టర్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, చదువు, ద సేమ్ టైం తర్వాత మళ్ళీ ఉద్యోగాలు అన్నీ అక్కడే. కరెక్ట్. ఇట్స్ అమేజింగ్ వర్క్. నాకు మాత్రం అసలు ఎంతో మంది ధనికులు ఉన్నారు, ఎంతో మంది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు. బట్ అంతమందికి తిండి పెట్టి షెల్టర్ ఇచ్చి చదువు చెప్పించి వాళ్ళకు ఒక జీవనాధారం చూపించాలంటే మామూలు విషయం కాదు. అమ్మో, ఎవరి వల్ల అయ్యే పని కాదు. We can't imagine that. నిజంగా. It's possible only for him. నిజంగా. ఆ విధంగా స్వామివారికి ఎప్పుడూ కృతజ్ఞులం మేము. ఎందుకంటే హీ గేవ్ అ డైరెక్షన్ ఇన్ లైఫ్. ఆల్దో హీ డోంట్ నో అస్ పర్సనలీ. ఈ బుక్ బట్ అంటే మాట్లాడాల్సిన అవసరం లేదు కదా నాతో, నేను ఎవరున్నో కదా. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నేను ఒకసారి మాట్లాడతానండి మీతో అంటే ఏం పనిరా బాబు నీతో అంటారు. అలాంటిది ఒకసారి మాట్లాడాలండి అని అన్న వెంటనే కూర్చొని మాట్లాడి గైడ్ చేయడం అన్నది వారి గొప్పతనం అండి. వారి వల్ల ఇలా తయారయ్యాం. ఈ బుక్ రాసిన తర్వాత ఆయన అందులో ఆయన మాట రాసినట్టున్నారు కదా, ఫార్వర్డ్ ఇచ్చారు. అవునవునవును. ఓకే ఓకే. ఏమన్నారు బుక్ చదివిన తర్వాత? బాగుందని అన్నారండి. బాగుంది, ఇట్స్ ఎ గుడ్ డైరెక్షన్. సో పిల్లలు దే విల్ గెట్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ హ్యావ్ టు రాశారు దాంట్లో, యూ హ్యావ్ టు టేకప్ ఇన్ అదర్ స్క్రిప్చర్స్ ఆల్సో. భగవద్గీతని, ఉపనిషత్స్ని, భాగవతాన్ని కూడా ఇలా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి మీరు అని హీ గేవ్ అస్. అంటే ఇది అయిపోయింది అనుకున్నాము, బట్ హీ గేవ్ అస్ అన్ అనదర్ డైరెక్షన్ అనమాట, అనదర్ టాస్క్. సో నౌ వీఆర్ ఎంబార్కింగ్ ఆన్ దట్ జర్నీ ఆల్సో. ఒక విషయం చెప్పండి, తెలుగులో రాయలేదు ఎందుకు? ఇప్పుడు రాసే ఉద్దేశం ఉందా? పోనీ తెలుగులో ఇప్పుడు ట్రాన్స్లేషన్ అవుతుంది. మేబీ ఇన్ 4-5 months ఇట్ విల్ కమ్ బయటకు వస్తుంది. ఓకే. అయితే అండి తెలుగులో నేను ఎందుకు రాయలేదు అని అంటే, ఒకటి భాష మీద పట్టు ఉండాలి. ఎప్పుడైతే మనం రాస్తున్నామో నాకైతే ఐ డోంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, నేను తెలుగులో అంత చక్కగా రాయగలుగుతాను అన్నది లేదు. ప్లస్ కొందరిని అప్రోచ్ అయ్యాము, వాళ్ళందరి దగ్గర ఎలాంటి మాటలు విన్నామని అంటే, మేము వాళ్ళు భాష మీద ఫోకస్లోనే ఉన్నారు తప్ప 10 మందికి అందజేసే విధంగా రాయగలము అంటే సామాన్యుడికి అందజేయాలి కదా మనము. ఆ అందజేసే సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో రాయాలి, అలాంటి వాళ్ళు దొరకలేదు మాకు స్టార్టింగ్లో మేము చెప్తే. సో అందుకని వీ డిసైడెడ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ గ్లోబల్ లాంగ్వేజ్. అండ్ ఎస్పెషలీ మనం టార్గెట్ చేస్తున్నది చిన్నపిల్లల్ని కదా, చిన్నపిల్లల్ని టార్గెట్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ ఈజ్ ద మోస్ట్ కామన్ ప్లాట్ఫామ్ అక్రాస్ ద గ్లోబ్. సో లెట్ us రైట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అందులో మాకు ఇంగ్లీష్ సరిగ్గా రాదు కాబట్టి వీ విల్ రైట్ ఇన్ ద సింప్లెస్ట్ ఇంగ్లీష్ అని అనిపించింది మాకు. డెఫినెట్లీ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. దట్ లిమిటేషన్ హ్యాస్ బికమ్ ఎ బెనిఫిట్ ఫర్ అస్. సో ద లాంగ్వేజ్ హస్ టర్న్ అవుట్ టు బి వెరీ సింపుల్గా వచ్చింది అనమాట. ఎందుకు వచ్చిందంటే రాదు కాబట్టి, వచ్చింటే బహుశా పెద్దగా వచ్చేదేమో. అంటే ఒకట్లేండి,
మన తెలుగు వాళ్ళకే కాకుండా తెలుగు రాష్ట్రాలకే కాకుండా అదర్ స్టేట్స్కి వెళ్ళాలన్నా కూడా లేదా దేశ విదేశాలు తిరగాలన్నా కూడా ఇంగ్లీష్ కామన్ లాంగ్వేజ్ కాబట్టి చూస్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా తెలుగులో అయితే తీసుకొని వస్తున్నాము, అంటే అందరి కోసం కాకపోయినా మా అమ్మ కోసం తీసుకొని వస్తాను. ఎందుకంటే ఈ బుక్ బయటకు వచ్చిన వెంటనే మా అమ్మ అడిగారనమాట, అరే ఏదో రాసావు, నాకు చదవాలంటే కొంచెం కష్టంగా ఉంది, తెలుగులోకి అయితే తీసుకురావాలన్నారు. సో ఐ ప్రామిస్డ్ హర్. సో డెఫినెట్గా తెలుగులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకే ఓకే. నాకు ఒకటి ఆశ్చర్యం ఎక్కడ అనిపించిందంటే, అంటే ఈ ఈ ఆహార్యం కానీ ఈ బొట్టు కానీ మీకు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇలాగే ఉన్నారా మీరు, లేకపోతే స్వామిజీని చిన్నప్పటి నుంచి నామం ఉండేది? అవునా? అంటే ఈ తెల్లనామాలు ఉండేవి కాదు. ఓకే, మధ్యలో నామం ఉండేది చిన్నప్పటి నుంచి. ఇంట్లో ఇప్పుడు కూడా మా నాన్న వాళ్ళు ఇది ఉంటేనే బయటికి వెళ్తారు, ఇది లేకుండా ఉండరు ఎప్పుడు. చిన్నప్పటి నుంచి అలవాటు. మరి ఈ రెండు ఎప్పుడు యాడ్ చేశారు? ఈ రెండు ఎప్పుడంటే ఎప్పుడైతే మన స్వరూపము స్వభావం తెలిసిందో, అంటే అగైన్ స్వామివారి సంపర్కం వల్ల సమాజశయనం అంటారు, సమాజశయనం పొందినప్పుడు వారు చెప్పారు దీని యొక్క విశిష్టత. అప్పుడు అనిపించింది కరెక్టే కదా. ఇప్పుడు ఒక వేరే మతస్థుల్ని మనం చూసామంటే వారు చేయాల్సిన పనులు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. సండే వెళ్ళాలి, చర్చికి వెళ్ళాలంటే వెళ్తున్నారు, నమాజ్ చేయాలంటే చేస్తున్నారు, గడ్డం అంటే టోపీ అంటే పెట్టుకుంటున్నారు. మనం ఎందుకు చేయకూడదు? మన ధర్మం కదా ఇది అని అనిపించింది. స్టార్టింగ్లో కొంచెం నామోషిగా ఉండింది, అంటే ఎక్కిరిస్తారు అందరు. అంటే నేను టీచర్ని, ఇప్పుడు టీచింగ్ చేస్తున్నాను. సో పిల్లలకు టీచ్ చేస్తున్నప్పుడు ఈ పిల్లక నామం చూసి పిల్లలు ఏడిపించేవారు కొంచెం. బట్ కొద్ది రోజులు అలవాటు అయిపోయింది. ఇప్పుడు నాకే ఇది లేకుండా బయటికి వెళ్తే ఎలానో ఉంటుందన్నమాట. ఎవరైనా నన్ను చూసినా కానీ ఏదో లేనట్టుంది మీ మొహంలో అంటున్నారనమాట. సో ఇట్ హెస్ బికమ్ పార్ట్ ఆఫ్ బాడీ. సో యా, సపోజ్ ఇప్పుడు ఈ 4 books మీరు సెట్ ఆఫ్ బుక్స్ కింద మీరు రిలీజ్ చేయడం జరిగింది. రాయడానికి ఎవరు ఎక్కువ దీనికి ఏమంటారు, మీకు చెదురు వదురుగా ఉన్నారు? హూ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ దిస్ అంటే ఏం చెప్తారు? యా, సో డెఫినెట్గా అండి ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉండాలి. మా ఫాదర్ మదర్ చాలా రోజులు, అంటే 7 years జర్నీ అని ఇది, ఎన్నో రోజులు నేను ఇంటికి వెళ్ళలేదు. అంటే పేరెంట్ విల్ హ్యావ్ కదా, అంటే చూడాలి, పిల్లాడిని చూడాలి అని చాలాసార్లు అడిగారు అమ్మ వాళ్ళు, రమ్మని. వెళ్ళలేదు. వెళ్ళకపోయినా కానీ నాన్న నువ్వు చేస్తున్న పని మంచిగా ఉంది, చేసుకో, మేము అడ్జస్ట్ అవుతాంలే అని వారు నన్ను అర్థం చేసుకోవడం జరిగింది. అలా వాళ్ళు అర్థం చేసుకోకపోయి ఉంటే నా మెంటల్ స్టేట్ కొంచెం ఇంబ్యాలెన్స్డ్గా అయిపోయేదేమో. సో ఆ విధమైన సపోర్ట్ పేరెంట్స్ ఇచ్చారు. తర్వాత వైఫ్ సపోర్ట్ లేకుండా, అంటే ముందు వైఫ్ ఏముందిలే, షీస్ జస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని అనుకున్నాను. బట్ వైఫ్ ఇస్ ఏ షీఈస్ ఎ రియలీ ఇంపార్టెంట్ పార్ట్. అంటే షీఈస్ లైఫ్ టు లైఫ్ అని అర్థమైందనమాట. నేను జాబ్ మానేశాను, పార్ట్ టైం చేస్తున్నాను, అంటే ఇంటికి ఎంతకు అవసరమో అంతే సంపాదిస్తున్నాను. ఒక సేవింగ్ కానీ లేకపోతే అంతకుమించి ఖర్చు ఎక్కువైనా కానీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ అనేది. ఇంట్లో ఏం గ్రాసరీస్ కొనాలి, లాండ్రీకి ఏం వేయాలి, పని మనిషికి ఎంత ఇవ్వాలి, ఎవ్రీథింగ్ ఐ డిడ్ నాట్. కరోనాలో చాలామంది పోస్టులు పెట్టారు కదా మొగుళ్ళు పనులు చేస్తున్నట్టు. అంటే ఐ థింక్ ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ డిడ్ నాట్ వర్క్ ఇన్ కరోనా ఆల్సో. సో షీ హాస్ మేడ్ షూర్ ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ మై వర్క్ అట్ ఎనీ కాస్ట్. షీ సపోర్టెడ్ మీ. అండ్ అలా చాలామంది ఉండరండి. బిట్స్లో జాబ్ మానేసి, బిట్స్లో చదువుకున్న తర్వాత జాబ్ మానేసి, అంత లుక్రేటివ్ జాబ్ను వదిలేసి నేనేదో రామాయణం రాస్తాను, పిల్లలకు మంచి చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఎవ్రీడే వీ డూ సమ్ ఆన్లైన్ క్లాసెస్ అక్రాస్ ద గ్లోబ్ పిల్లలకు పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసం ఫర్ ఫ్రీ అనమాట. హూ విల్ సపోర్ట్ అండి? సో షీ సపోర్టెడ్ ఇట్ వెరీ నైస్లీ. సో డెఫినెట్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హర్ ఆల్సో. షీ ఈజ్ మై వైఫ్, బట్ మోర్ దాన్ మై వైఫ్ ఐ షుడ్ కాల్ హర్ మై మదర్. ఓకే. సో పోషించింది కదా నన్ను, భరించింది, పోషించింది. అండ్ వీళ్ళందరినీ ఒక పక్కన పెడితే ఏ సంబంధం లేకుండా ఈ బుక్ కోఆథర్ గారు ఉన్నారు, శారదా దీప్తి గారని. వారు నేను చిన్న రామాయణం నేర్పిస్తూ ఉంటాం, అంటే సంక్షేప రామాయణము నేర్పిస్తూ ఉంటాను అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రోజుకు ఒక 5 శ్లోకాలు 10 శ్లోకాలు నేర్పించే అలవాటు ఉండేది. ఆవిడ మా దగ్గర నేర్చుకున్నారు ఇలా సంక్షేప రామాయణం. అప్పటి నుంచి ఆవిడ మాకు, అంటే దాన్ని ఏమంటారంటే భగవత్ సంబంధం అనమాట, అలాంటి సంబంధం ఏర్పడిపోయింది. అప్పుడు ఇలాంటి డిస్కషన్ జరిగింది మాలో, ఇలా పిల్లల కోసం ఇలా చేయాలనుకుంటున్నాము అని. అప్పుడు ఆవిడ మేము సపోర్ట్ చేస్తామని అన్నారు. సపోర్ట్ అంటే సరే అని అనుకున్నాం, కానీ ఇంత తర్వాత సపోర్ట్ చేస్తారని అనుకోలేదు. నేను రాస్తే తను
పొద్దున్న లేచి కూర్చునేసి ఎడిటింగ్ చేసేవారు. ఓకే. ప్రూఫ్ రీడింగ్ చేసేవారు కదా, ప్రూఫ్ రీడింగ్ చేసేవారు, ఎడిటింగ్ చేసేవారు అనమాట. తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నాతో డిస్కషన్లో, అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే అమ్మ, ఇట్స్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ డాటర్. అవునండి. ఇప్పుడు నేను రాసేటప్పుడు ఎలా రాయాలి, తండ్రిలా ఆలోచించాలి, వెంటనే నెక్స్ట్ డే నేను కూతురులా కూడా ఆలోచించాలి. సో ఐ బికేమ్ ఏ మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఫర్ సమ్ డేస్. సో అలాంటప్పుడు ఎలా ఉండేదంటే కొన్నిసార్లు పిల్ల తండ్రిలా ఆలోచించడం, తండ్రి పిల్లలా ఆలోచించడం జరిగేది అనమాట. అలాంటి మాటలు రాసేవాడిని. అవన్నిటినీ నేను ఆ రోజు కంటెంట్ రాసిన తర్వాత ఆవిడ రాత్రి మళ్ళీ కూర్చొని ప్రూఫ్ రీడ్ చేసేవారు. ఇది ఇలా ఉంది, ఇలా ఉంది, మార్పులు చేద్దాము అని. సో అంతేకాదు, షీ బికేమ్ ద పబ్లిసిటీ కూడా తనే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, రాశారు, శ్లోకాలన్నింటినీ ఒక ఫార్మాట్లోకి తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ బుక్ అంతా ఎలా ఉంటుందంటే, నాకు తోచింది రాయలేదు, పెద్దలు ఇది చెప్పారు కాబట్టి ఇది జరిగింది, అయితే దానికి అథెంటిసిటీ ప్రొవైడ్ చేయాలి కదా. అందుకని ప్రతి చోట కోట్ చేశామన్నమాట, ఏ శ్లోకం ఆధారంగా మేము మాట్లాడుతున్నాము అని. ఆధారం లేకుండా మాట్లాడకూడదు ఎప్పుడు, ఎందుకంటే రేపు పిల్లలు మాట్లాడేటప్పుడు బేస్లెస్ టాక్స్ అనేవి ఉండకూడదు. ఆ ఆలోచనకు కూడా ఒక షేప్ ఇచ్చారు వారు. సో ఫ్రాంక్గా చెప్పాలంటే, నా భార్య నా శరీరాన్ని పోషించింది, ఈవిడ నా జ్ఞానాన్ని పోషించింది, కాబట్టి ఆవిడ కూడా తల్లితో సమానమే. సో లైక్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్. ఎందుకంటే ఈరోజు మీ ముందు కూర్చొని నేను ఇలా మాట్లాడుతున్నానంటే అది వారి కృషి. ఇంతే కాదు, ఎంతోమంది మా టీంలో సుష్మా అని ఒక ఆవిడ ఉంటారు. ఆవిడ మీకు ఈ బుక్ అందంగా కనిపిస్తుందంటే ఆ అమ్మాయే కారణం. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఉంది, షీ వర్క్స్ ఇన్ గూగుల్ అనమాట. గూగుల్లో పనిచేస్తుంది, తనకు ఫ్యామిలీ ఉంది, తన ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నా కోసం అని చెప్పి స్ట్రెచ్ అయ్యేసి షీ హెస్ ఆల్సో సాక్రిఫైస్డ్ ద బిట్ ఆఫ్ అవర్ లైఫ్. బట్ డెఫినెట్లీ ఇంతమంది ఆడవాళ్ళు హెల్ప్ చేస్తేనే మీ ముందుకు నేను వచ్చి గర్వంగా ఇలా షోలో కూర్చుంటున్నాను. సో ఇఫ్ యు ఆర్ సీయింగ్ మీ, ఇట్ ఈస్ దేర్ క్రెడిట్, నాట్ మై క్రెడిట్. ఎన్నాళ్ళు పట్టిందండి ఈ 4 పుస్తకాలు రాయడానికి? 7 సంవత్సరాలు పట్టిందమ్మా. అంటే కాన్సెప్ట్ని తయారు చేయడానికి ఎందుకు 7 సంవత్సరాలు పట్టింది అని అంటే, 2 ఛాలెంజెస్ ఫేస్ అయ్యాము. ఒకటి, రామాయణం అంటే అందరికీ తెలుసు, అన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు రాసేదేంటి? అవును, అయితే రామాయణంలో కదా, రామాయణంలో లేనిది ఏంటి అని అంటే, వాల్మీకి రామాయణాన్ని ఆధారపూరితంగా రాయాలి. ఇప్పుడు మనకు చూస్తున్న రామాయణాలన్నీ ఏంటంటే వాళ్ళ ఓన్ ఫ్లేవర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, తులసీదాస్ గారి రామాయణం ఉంది, రంగనాథ రామాయణం ఉంది, రామాయణ కల్పవృక్షం, ఇలా బోల్డ్ రామాయణాలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ అనుభూతిని బట్టి వాళ్ళు రాశారు. కానీ వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ప్రజెంట్ చేసే వాళ్ళు చాలా తక్కువ బుక్స్ ఉన్నాయి. అందులో ఇంగ్లీష్లో ఏ బుక్ లేదనమాట. అంటే మన పిల్లలకు అందేటట్టు ఏ బుక్ లేదు. ఇలాంటివి ఉన్న ఒకే ఒక బుక్ ఏంటంటే రాజగోపాలాచారి గారు రాశారు. సి రాజగోపాలాచారి గారు రాశారనమాట. చాలా బాగా రాశారు వారు కూడా. అయితే వారి దాంట్లో ఎలా ఉందంటే, టెక్స్ట్ బుక్లా లేదు, అదొక స్టోరీ బుక్లో ఉందన్నమాట. బొమ్మలు ఏమి ఉండవు అనమాట, జస్ట్ అలా చదువుకుంటూ వెళ్ళిపోవడం అలా ఉంటుందన్నమాట. సో అదొకటి, వాల్మీకి రామాయణాన్ని యథాతథంగా ఇవ్వాలి. రెండవది ఏంటంటే, రామాయణం అన్నది అన్ని స్కూల్స్లో ఉండాల్సిన అంశం, కానీ ఎందుకు లేదు అని అంటే, అదొక టెక్స్ట్ బుక్లా కన్వర్ట్ చేయడం కష్టము అన్నది మనం వింటున్న ఎక్స్క్యూస్. సో మా టార్గెట్ ఏముండిందంటే, ఇది ఒక రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్లా అవ్వాలి. ఈ బుక్ తీసుకున్నామనంటే చాప్టర్ ఉండాలి, క్వశ్చన్స్ ఉండాలి, టాస్క్స్ ఉండాలి, ఎగ్జామ్ పెట్టగలగాలి. అంటే ఒక రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్ రామాయణం మీద తయారవ్వాలి. ఇప్పుడు రెడీ టు యూస్ టెక్స్ట్ బుక్ తయారు చేయాలంటే మళ్ళీ ఆ పెడగాగికల్ ఎలిమెంట్స్ కావాలి కదా, అంటే చదువుకు సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ పెట్టాలి మనం. ఎలా చేయాలి, ఆ రీసెర్చ్ స్టార్ట్ చేశాం. అందుకే మీరు ఈ బుక్లో చూసారంటే ఇంట్రోస్పెక్షన్ మిర్రర్స్ అని, అంటే రాముడు రావణాసురుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేయండి. వాలి, రావణాసురుడు, రాముడు ముగ్గురు అన్నలే, వాళ్ళలో కామన్ పాయింట్స్ ఏంటి, ఇద్దరికి కామన్ పాయింట్స్ ఏంటి. సో ఇలా అంటే పిల్లలలో ఆలోచన ధోరణి ఇంప్రూవ్ చేయటం. నెక్స్ట్ మీడియా రిపోర్టింగ్. ఇప్పుడు గమనించామంటే మీడియా ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్ ప్లేయింగ్ ఏ కన్స్ట్రక్టివ్ రోల్. ఇప్పుడు పిల్లలకు కూడా మనం మీడియా యొక్క పవర్ని తెలియజేయాలి. సో అందుకని మీడియా రిపోర్టింగ్ అనే ఎలిమెంట్ని తీసుకొని వచ్చామన్నమాట. నువ్వు ఈ సిచ్యువేషన్లో, రాముడు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఈ సిచ్యువేషన్లో ఉన్నావంటే నువ్వు ఇప్పుడు మీడియా రిపోర్టింగ్ చేయాలా చేస్తావు. ఓకే, అదొకటి. తర్వాత క్వశ్చన్స్, రీసెర్చ్ క్వశ్చన్స్ అనమాట. ఇలా సో మెనీ ఎలిమెంట్స్ వీ హ్యావ్ గాట్ ఇన్ టు పిక్చర్. ఆత్మ పరిశీలన అద్దాలు, కంపారిజన్ మిరర్స్. నువ్వు పెద్దలు ఏమంటారు, రామాయణం ఒక అద్దం అంటారు. రామాయణం అన్నది ఒక అద్దం. ఏ అద్దం అది? నిన్ను నువ్వు చూసుకునేసి నిన్ను నువ్వు సవరించుకునే అద్దం.
మరి అలాంటి అద్దము మనకి ఉపయోగపడకపోతే ఎలాగా? అందుకని మేమేం చేసామనంటే రాముడు అన్న ఒక అద్దాన్ని తయారు చేశాం. రాముడి గుణాలు రాయి నువ్వు, ఇప్పుడు రాముడిలో నిన్ను చూసుకో. ఏ గుణాలు నీకున్నాయి అవి రీటైన్ చేసుకో, ఏ గుణాలు నీకు లేవు అవి ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయి. సీత అన్న అద్దం, జటాయువు అన్న అద్దం, లక్ష్మణ అన్న అద్దం, రావణాసురుడు అన్న అద్దాన్ని కూడా తయారు చేశాను. రావణాసురుడు అన్న అద్దంలో రావణాసురుడు గుణాలు రాయి. రావణాసురుడిలో కూడా కష్టపడే తత్వం ఉంది. పాపం చాలా కష్టపడి ఆయన సంపాదించుకున్నాడు. కాకపోతే అహంకారానికి కామానికి లోబడ్డాడు. ఆయన లోబడ్డేసి అంతా సర్వం నాశనం చేసుకున్నాడు తప్ప ఆయన కూడా గొప్ప వ్యక్తి. ఏ విధంగా గొప్ప వ్యక్తి? కష్టపడటం, ఆ హంగర్ ఫర్ నాలెడ్జ్, అంతవరకు గొప్పవాడు. కానీ అది మంచికి ఉపయోగపడకుండా చెడుకు ఉపయోగించాడు, అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఈ టెక్స్ట్ బుక్ ఫామ్లో తీసుకురావటం, రీసెర్చ్ చేయడం జరిగిందనమాట. అంటే ఆల్ ద వరల్డ్ క్లాస్ బుక్స్ నుంచి చదివేసి ఎక్కడెక్కడ ఎలాంటి పెడగాయికల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి, మనం ఎలా క్రియేటివ్గా తీసుకురావచ్చు. సో ఈ రీసెర్చ్ అంతా మనకి 7 years పట్టిందండి. సో టు ప్రజెంట్ రామాయణ యాజ్ ఇట్ ఈస్ ఇన్ వాల్మీకి రామాయణ అండ్ టు ఇంట్రడ్యూస్ పెడగాయికల్ స్ట్రక్చర్స్, అంటే చదువుకు సంబంధించి ఒక స్కూల్ కరికులంలో ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎలా పెట్టాలన్న దాన్ని బట్టి 7 సంవత్సరాలు పట్టిందనమాట. కానీ అంటే ఈ 7 సంవత్సరాలు మీరు ఒకే ప్లేస్లో ఉండి రాసారా ఇవన్నీ? ఒకే ప్లేస్ అంటే బెంగళూరులోనే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా ఇంట్లో రాసాము. తర్వాత పార్ట్ టైమ్గా జాబ్ చేస్తూ ఉండేవాడిని అంతే. అంతే, ఇంట్లో కూర్చొని రాశాను. ఇక్కడ స్పెషల్ ప్లేసెస్ ఏం లేవు. ఇంట్లో కూర్చోవడం, పొద్దున్న లేవడం, రాయడం, తర్వాత నిద్రలో మెలకు వచ్చేది, ఈ పాయింట్ రాస్తే బాగుండని లేచి కూర్చొని రాసేయడం. సో అలాగా ఇట్ వాస్ మోర్ ఆఫ్ ఓన్లీ డెడికేటెడ్ టు దట్, అలా రాయడం జరిగింది. అంటే రామాయణమే తీసుకోవడానికి కారణం ఏమిటి? మహాభారతం, భాగవతం డెఫినెట్గా అవి కూడా రాయాలి, కానీ ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా, ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవ్వాలి. అండ్ రామాయణం తీసుకోవడానికి మెయిన్ ప్రయోజనం ఏంటంటే మనిషి మనిషిలా ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి వచ్చిన అవతారం రామావతారం. రాముని దేవుడు ఎప్పుడు రామావతారానికి ముందు దేవుడు, రాముని అవతారం తర్వాత దేవుడు ఆయన నారాయణుడు. రాముడి అవతారం ఉన్నప్పుడు ఆయన కేవలం మనిషే. అవును, మీరు అందులో రాశారు. యాక్చువల్లీ రాముడు మనుషులతోటి కంపేర్ చేసుకుని మామూలు మనిషిగా కీర్తింపబడతాడు, కానీ కృష్ణుడిని తీసుకొచ్చి కృష్ణుడిని మాత్రం భగవంతుడిగానే మనం ఎక్కువ చూస్తాం, ఎందుకంటే ఆయన చేసిన లీలలు అలాంటివి. ఎలా ఉంటుందంటే చదివాను, మనకి ఎలా ఉంటుంది అని అంటే రాముణ్ణి దేవుడిలా మనము చెప్పేసి గోడ మీద పెట్టేస్తాం, కృష్ణుడిని మనం ఫాలో అవ్వాలనుకుంటాం. అంటే కృష్ణుడు చేసిన పనులు మనం చేయాలనుకుంటాం అనమాట, సరదాగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఆడవాళ్ళు కూడా చిన్నపిల్లలు అంటే కృష్ణుడు రా అంటారు, భర్త అన్న వెంటనే రాముడు అంటారు. ఎందుకు అలాగా? అంటే కృష్ణుడు చేసే చిలిపి చేష్టలు మనం చేయాలని అనుకుంటాం, కానీ కృష్ణుడు అన్నవాడు పుట్టుకతోనే దేవుడు. ఆయన దేవుడిలానే పుట్టాడు. నేను దేవుని రా బాబు అని మొత్తుకున్నాడు ఆయన, కానీ ఎవరు నమ్మలేదు. రాముడు నేను మనిషిని రా బాబు అన్నాడు, ఆయన్ని ఎవరు నమ్మలేదు. నిజం చెప్తే ఎవరు నమ్మరు అనమాట. నేను చెప్తే ఎవరు నమ్మరు. ఆయన నేను మనిషిని రా బాబు, లాస్ట్కి బ్రహ్మగారు వచ్చేసి స్వామి భవాన్ నారాయణో దేవ సీతా మహాలక్ష్మి అని చెప్తాడనమాట రావణాసుడి వధ తర్వాత. అప్పుడు రాముడు ఒకటే చెప్తాడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను మనిషిని, నా తండ్రి గారు దశరథ మహారాజు, సో లెట్ మీ లీవ్ లైక్ దిస్ అని చెప్పేస్తారు ఆయన రాముల వారు. సో రాముడు మనిషి. కాకపోతే మనం ముందు ఎందుకు పెట్టుకున్నామనంటే, ఇప్పుడు గాంధీ గారిని మన ఇంట్లో ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నామండి? సుభాష్ చంద్రబోస్ గారి ఫోటో ఎందుకు పెట్టుకుంటున్నాము? అల్లూరి సీతారామరాజు గారి ఫోటో ప్రేరణ పొందటం కోసం, అవునా కదా? ప్రేరణ పొందటం కోసం మనం పెట్టుకుంటున్నాం. రాముడి గుడి ఎందుకు కట్టామనంటే, నీలో ఉన్న మానవత్వం శాతం తగ్గినప్పుడు, మానవత్వం ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకున్నప్పుడు రాముణ్ణి చూడు. ఇగో ఎక్కడున్నాడో తెలియదా? మీ వీధిలో ఉన్నాడు పద రాముడు. ఆ రాముణ్ణి చూడు. మనిషి మనిషిలా బ్రతకటం తెలుసుకోవటం కోసం రాముడి గుడి వచ్చింది, అంతే తప్ప రాముడు దేవుడు కాడు. రాముడు మనం దేవుడిగా, మనకు సహాయం చేసేవాడు మనకు దేవుడే. సో ఆ విధంగా మానవత్వం నేర్పించినందుకు రాముడిని మనం దేవుడిలా చూసుకోవచ్చు, కానీ ఆయన మాత్రం మనిషి. రాముడు మనిషి. సో మరి మనిషిలా ప్రవర్తించడానికి వచ్చిన అవతారం పిల్లలకు నేర్పించాలి కదా. వీ హ్యావ్ టు టెల్ దెమ్. కానీ ఈ బుక్కి మీరు తవాస్మి అని పేరు పెట్టడానికి కారణం ఏమిటి? ప్రేక్షకుల కోసం తవాస్మి అంటే ఏమిటో చెప్పగలుగుతారా? ఇప్పుడు కథ అంతా రాస్తున్నాం మేము,
కథ అంతా రాస్తున్నప్పుడు మాకు కూడా అనిపించింది, ఏంటి అన్ని బుక్కుల్లానే మన బుక్ కూడా ఉంది కదా కథ, ఎలా చెప్పాలి అని. అప్పుడు నేను ఒక పాఠం చెప్తున్నాను అనమాట. పాఠం చెప్తూ ఉంటే మ్యాథమెటిక్స్ చెప్తూ ఉంటే అందరూ అర్థమైందన్నారు, కానీ ఒక అమ్మాయి మాత్రం అర్థం అవ్వలేదనింది అనమాట. అర్థం అవ్వలేదని అంటే నేను అడిగాను, ఎందుకు అర్థం అవ్వట్లేదు చెప్పు, మళ్ళీ చెప్తాను అని. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను, చెప్పలేదు. నాకు అనిపించింది మరి నేను చెత్త టీచర్లా ఉన్నానే అనిపించేసి ఎందుకు అర్థం అవ్వట్లేదు నీకు అన్నాను. అంటే ఏమో సార్ అని. సరే నేనేం చేశానంటే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, చూడమ్మా ఇలా చేద్దాము అని చెప్పి మంచి 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. షీ అండర్స్టూడ్, షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ మాట నన్ను బాగా, ఆ సిచ్యువేషన్ నన్ను మోటివేట్ చేసింది. ఆ టైంలో రాస్తున్నాం రామాయణం. అంటే ఒకరికి అర్థం కానప్పుడు వదిలేస్తారు దాన్ని, కానీ అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే వారి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. దగ్గరికి వెళ్ళి చెప్పాలంటే మనం పిల్లలకి దగ్గరికి ఎలా వెళ్ళగలుగుతాం? ఒక పిల్ల క్యారెక్టర్ ఉండాలి, బాబో పాపో ఉండాలి అని ఒక అమ్మాయి క్యారెక్టర్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే ఈ బుక్ అంతా ఒక అమ్మాయి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, వాళ్ళ నాన్నగారు ఆన్సర్ చెప్తూ ఉంటారనమాట. మరి తండ్రి కూతురే ఎందుకు అని అంటే 2 కారణాలు. ఒకటి, ద రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ డాటర్ దగ్గర ఏంటంటే ఒక సటిల్ టింజ్ ఉంటుందన్నమాట. కూతురు ఏదైనా డామినేట్ చేసేస్తుంది ఫాదర్ని, దబాయిచ్చేస్తుంది కదా, సో అలా దబాయిస్తుంది కూడా అనమాట. డౌట్ అడిగేవాడికి ఆ గుణం ఉండాలి కదా, దబాయించే డౌట్ కూడా అడగాలి. నువ్వు చెప్తున్నావు నువ్వు కరెక్ట్ అని అనుకుంటున్నావు, కానీ నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు, నాకు ఇలా కావాలని అడిగే ధైర్యం కూడా ఉండాలి. ఇంకా కొడుకుని తల్లిని తీసుకున్నావు అనుకోండి, ఎప్పుడు కొడుకు అంటే మదర్ ఈస్ వెరీ సాఫ్ట్ కదా, సో షీ ఆల్వేస్ సో అందుకని తండ్రిలాగా కొంచెం ఆ కఠినత్వం ఉండాలి, చెప్పే అధికారం ఉండాలి, కానీ కూతురు అంటే ఆ ప్రేమ వల్ల ఈల్డ్ అయిపోవడం కూడా ఉండాలి. ఆ టింజ్ అన్నది క్యారీ అవ్వాలి అని పెట్టామన్నమాట. అదొక కారణం. రెండవ కారణం ఏంటంటే మనల్ని మనము స్త్రీలుగా చూసుకుంటాం, అందరం మగ ఆడగా స్త్రీలుగా చూసుకుంటాం, భగవంతుడిని పురుషుల్లా చూస్తాము. సో భగవంతుడి పిల్లలం మనము. భగవంతుడు, ఈ తండ్రి గారి పేరు ఏం పేరు పెట్టాము? ఆదిత్య అని పెట్టాము. ఆదిత్య అంటే సూర్యుడు, జ్ఞాన ప్రసరణ ఇచ్చేవాడు, అంటే భగవంతుడు, ఆచార్యుడు అని అనమాట. అలా పెట్టుకున్నాం. ఈ కూతురు పేరు ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఎందుకు క్రియేట్ చేసామంటే వీఆర్ సబ్సర్వియంట్ టు ద భగవాన్. ఆ టింజ్ ఆఫ్ సాఫ్ట్నెస్, తర్వాత ఓపిక, ఇవన్నీ ఉండడం కోసం ఆ అమ్మాయిని క్రియేట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి పేరు తవాస్మి ఎందుకు పెట్టడం జరిగింది అని అంటే రామాయణంలో ఒక ఇన్స్టెన్స్ ఉంటుంది. ఏంటి ఆ ఇన్స్టెన్స్ అని అంటే, రాముడు యుద్ధం చేయాలని నిశ్చయించుకుంటాడు, ఆంజనేయ స్వామి వెళ్ళి వస్తారనమాట. ఆ నది సముద్ర ఒడ్డున వెయిట్ చేస్తుంటాడు ఇటు పక్కనే. ఇంకా విభీషణుడు రావణాసురుడిని కౌన్సిల్ చేస్తాడు. రాముడు ఒడ్డుకు వచ్చేసాడు, ఒక్క ఆంజనేయ స్వామి అంటే ఒక కోతి వచ్చేసి మన లంకని మొత్తం నాశనం చేసి వెళ్ళింది, మరి అన్ని కోతులు వస్తున్నాయి, రాముడు వస్తున్నాడు, రాముడు అంటే ఎవరు అనుకుంటున్నావు? వద్దు, మనకు ఆయనతో వద్దు, ప్లీజ్ ఇచ్చేసే సీతమ్మని, సీతమ్మ కోసం, నీకు సీత మీద ఉన్న కోరిక కోసం లంకను నాశనం చేయద్దని కౌన్సిల్ చేస్తాడు. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తప్పుగా కౌన్సిల్ చేస్తారనమాట రావణాసురుని. అహంకారంతో రావణాసురుడు నేను తిడతాడనమాట. లాస్ట్కి ఇంద్రజిత్ కూడా తిట్టేస్తాడు బాబాయిని, నీకు అసలు చేత కాదు అని. అందుకని ఆయనకు సంబంధించిన వాళ్ళతో వచ్చేస్తాడు ఇటు సైడ్కి. వచ్చేసి నేను రాముడిని ఆశ్రయిస్తున్నాను అని చెప్తాడనమాట. చెప్పినప్పుడు సుగ్రీవుడు, జాంబవంతుడు అందరూ ఏం చెప్తారంటే తీసుకోవద్దు రామా అంటారనమాట. డోంట్ యాక్సెప్ట్ హిమ్ బికాస్ ఇట్స్ రాంగ్ టైం, యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి వచ్చాడు, అండ్ రాంగ్ ప్లేస్. ఏమో ఆయన స్పైగా రావచ్చు కదా, మనల్ని మోసం చేయొచ్చు కదా, ఏందైనా చేయొచ్చు కదా, మనకి వద్దు అని అంటారు. ఆంజనేయ స్వామి మాత్రం నేను అటు సైడ్కి వెళ్ళినప్పుడు ఈయన కొంచెం మంచిగా అనిపించాడు నాకని చెప్పి ఇక నీ ఇష్టం రామా అని వదిలేస్తారు ఆయన. రామచంద్రుడు ఏం చెప్తాడనంటే మనిషిగా పుట్టిన తర్వాత మొదటి ధర్మం మనల్ని ఆశ్రయించిన వాడిని రక్షించటం. వాడు ఎవడైనా కానీ మిత్రభావేన సంప్రాప్తం, లాస్ట్కు ఫ్రెండ్ లాగా అనిపించి మన దగ్గరికి వచ్చినా మనం హెల్ప్ చేయాలి. హీఈస్ నాట్ టెల్లింగ్ టు బీ కేర్లెస్, హీఈస్ టెల్లింగ్ యూ యాక్సెప్ట్ హిమ్, యూ ప్రొటెక్ట్ హిమ్, బట్ హీఈస్ హ్యావింగ్ ఇల్ ఇంటెన్షన్స్, యూ పనిష్ హిమ్ ఆల్సో. బట్ కానీ నీ దగ్గరికి ఆశ్రయించాడా అని ప్రొటెక్ట్ చేయాలి. ఆ సందర్భంలో ఒక శ్లోకం చెప్తాడనమాట, ఒక ప్రతిజ్ఞ చేస్తాడు రాముడు. సకృద్ ఏవ ప్రపన్నాయ తవాస్మి ఇతి చ యాచతే, తవ అస్మి నేను నీవాడను, తవ అస్మి
రామా నేను నీ వాడను అని నా దగ్గరికి వచ్చి సకృదేవా ఒక్కసారి 100 సార్లు కాదు, 100 సార్లు నన్ను అడగనక్కర్లేదు. ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి చాక్లెట్ కావాలంటే నాన్న చాక్లెట్ అని అడగాలి. కానీ రాముడి దగ్గరికి వెళ్ళి అంత అయినక్కర్లేదు. రామా నీ వాడినయ్యా అని చెప్తే చాలు. ఓకే, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అన్నట్టు అయిపోతుంది అనమాట. ఒక్కసారి తవాస్మి అని అంటే వాడిని కాపాడేది నా వ్రతము, ఆయన బాధ్యతనో లేకపోతే నా పను అని అనట్లేదు ఆయన, అదే నా వ్రతము అని అన్నాడు ఆయన. సో అలాగా ఆ వ్రతాన్ని చెప్పే మాట ఏంటి? తవాస్మి. ఓకే, సో తవాస్మి అన్న పదాన్ని మనము ఈ అమ్మాయికి పెడితే ఎంత బాగుంటుంది. సో దిస్ రిలేషన్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ బిట్వీన్ ఎ ఫాదర్ అండ్ డాటర్ షుడ్ హ్యావ్ ఎ నేమ్. అండ్ వై కాంట్ వి నేమ్ ఎ గర్ల్ లైక్ తవాస్మి అని నెట్లో కొట్టి చూసాం. తవాస్మి అన్న పేరున్న గర్ల్స్ ఎవరైనా ఉన్నారా అని, ఎవరు లేరు, నాకు దొరకలేదు యాక్చువల్లీ. సో అలా కొట్టి చూసాము, తవాస్మి అన్న పేరుతో ఎవరు లేరు. తవాస్మి అన్న పేరు బాగుంది కదా, ఇంకా తవాస్మి పెట్టేద్దామని చెప్పి అలా పెట్టేశామన్నమాట. అండ్ అమ్మాయి పేరే పెట్టడానికి కారణం ఏంటంటే అదే టైంలో బేటీ బచావో బేటీ పడావో వచ్చింది. ఓకే, సపోర్ట్ ఏ గర్ల్ చైల్డ్ అని. సో మాకు కూడా అనిపించింది ఎవ్రీ పేరెంట్ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హ్యావింగ్ ఎ గర్ల్ చైల్డ్. సో లెట్ us హ్యావ్ ఎ గర్ల్ చైల్డ్ ఇన్ దిస్, గర్ల్ చైల్డ్ బి ద లీడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ బుక్. ఓకే, సో ఆ ఉద్దేశంతో కూడా తవాస్మి అన్న పేరును చూసుకోవడం జరిగిందనమాట. పెట్టినప్పుడు చాలామంది తిట్టారు, ఎవరికైనా అర్థమయ్యేటుంటారు పేరు అని. ఓకే, లైఫ్ స్కిల్స్ త్రూ రామాయణాన్ని పెట్టావు కదా, సరిపోయింది ఇంకెందుకు అని అడిగారు. బట్ somehow we felt Thavaasmi is the best option, and I think it is the best option. Yeah. వాల్మీకి రామాయణాన్ని నేను పేరు మర్చిపోతానేమో అని నోట్ చేసుకున్నాను. సీతాయ చరితం మహత్ అని చెప్పని రాశారట. Yes. కానీ తర్వాత అది రామాయణం అని ఎందుకు మార్చేశారు? వాల్మీకి ఏం రాశారంటే ఇది ఎవరి చరిత్ర అంటే సీతాయా చరితం మహత్, సీతమ్మ యొక్క గొప్ప చరిత్ర అన్నాడు. ఎందుకు రాశారు సీతమ్మ యొక్క గొప్ప చరిత్ర అని? సీతమ్మ ఈవిడికి ఏమవుతుంది, ఈవిడ గారికి ఏమవుతుంది? సిస్టర్ కదా. వాల్మీకి ఎక్కడి నుంచి పుట్టాడు? వాల్మీకి భూమిలోంచి పుట్టారని చెబుతారు. సీతమ్మ భూమిలోంచి పుట్టారు, అయోనిజ. అవును. వాల్మీకి ఎక్కడి నుంచి పుట్టారు? భూమిలో నుంచే కదా, పుట్ట ఉంటుందన్నమాట. ఆయన తపస్సు చేసుకుంటుంటే పుట్ట వచ్చేస్తుంది అనమాట, దాన్ని వల్మీకము అని అంటాము. అవును. ఆ వల్మీకమును వర్షం పడిన తర్వాత కరిగిపోతుంది అది. ఆ పుట్టలో నుంచి బయటికి వచ్చాడు అంటే పుట్ట తల్లి అయింది, అంటే భూమి తల్లి అయింది. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, షీఈస్ మై సిస్టర్, అందుకని సిస్టర్ని సపోర్ట్ చేశాడు ఆయన. సో వాల్మీకి రామాయణం పేరు సీతాయా చరితం మహత్. అయితే రామాయణం ఎందుకయింది అని అంటే అయనము. అయనము అంటే మార్గము, నడువడి. ఇప్పుడు మనకి దక్షిణాయనము ఉత్తరాయణం అని అంటున్నాం కదా. ఉత్తరాయణం అని ఎందుకు అంటున్నాము? ట్రావెలింగ్ ఇన్ ద నార్త్. సూర్యుడు ఎప్పుడైతే ఉత్తరం సైడ్కు ప్రయాణం చేయడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఉత్తరాయణం. దక్షిణాయనం ఎప్పుడు అంటున్నాము? వెన్ సన్ స్టార్ట్స్ మూవింగ్ టువర్డ్స్ సౌత్, అది దక్షిణాయనం స్టార్టింగ్ పాయింట్ అని అంటున్నాం మనం. అంటే ఈ ఈక్వేటర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి. అంటే అయనము అంటే సూర్యుడి యొక్క గతిని బట్టి చెప్తున్నాం మనం. అలానే రామాయణం అంటే రాముడి గతిని బట్టి చెప్తున్నాం. మరి రాముడి యొక్క నడత అంత గొప్పది ఏంటి అని అంటే, రాముడి ఒక పాదం ధర్మం అయితే ఇంకొక పాదం సత్యము. సత్యాన్ని ధర్మాన్ని ఎప్పుడూ వదలకుండా ఎన్ని కష్టాలు వచ్చినా మనిషి ఎలా బ్రతకగలడు, ధైర్యంగా ఎలా నిలదొక్కుకోగలడు, 10 మందికి ఆదర్శంగా ఎలా నిలబడగలడు అని చూపించిన నడువడి ఆయనది. కాబట్టి రామ అయనము. అంతేకాదు రామాయణము అంటే సీతమ్మ. రామ అంటే రామ అని దీర్ఘం పెట్టామనంటే సీత అని మీనింగ్ వస్తుంది అనమాట. సో సీతమ్మ యొక్క చరిత్ర. అంతేకాదు రాముడికి చెందిన వాళ్ళందరి చరిత్ర. అది లక్ష్మణుడి చరిత్ర లేదా మనకి? ఆంజనేయ స్వామి చరిత్ర లేదా దాంట్లో? జటాయు చరిత్ర లేదా? ఆ జటాయు, అసలు మనం జటాయు గురించి తెలుసుకున్నామంటే నరాలు నిక్కపొడుచుకుంటాయి. అసలు ఏంటి ఇలా చేస్తారా? ఒక మనిషికి మాట ఇస్తే ఇంత చేయొచ్చా, ఒక పక్షి ఇంత చేస్తుందా అని అనిపిస్తుంది మనకి. అంత చేస్తుంది జటాయు. సో అలాగా రామాయణంగా మారిపోయింది అనమాట, రామాయణంగా ఫేమస్ అయింది. ఓకే. కానీ రామాయణంలో మన మామూలు మనుషులు నేర్చుకోగలిగే లైఫ్ స్కిల్స్ నిజంగా ఉన్నాయి. మీరు అన్నారు కదా అందులో. యాక్చువల్లీ లేదంటారా? నిజం చెప్పినా, నేను రామాయణం చదవలేదు, మీ ఇంటర్వ్యూ కోసం మీ బుక్ చదివాను. నాకు రామాయణం గురించి నిజంగా తెలీదు. అంటే మా అమ్మమ్మ బామ్మ వాళ్ళు చెప్పడమే తప్ప
ఏవో చిన్న చిన్న కథలు పెట్టి కథల్లో మేము మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు, అంతే తప్ప నేను నిజంగా చదవలేదు రామాయణం మహాభారతాలు ఏం చదవలేదు. బట్ ఇంటర్వ్యూ కోసం అసలు మీరు ఏం రాస్తారని ఒక బుక్ స్టార్ట్ చేశాను, మీతో అన్నాను కదా. వెరీ స్లో రీడర్ అండి నేను, చాలా స్టూడెంట్. ఇంట్లో పనులను అయిపోయి పిల్లల గోళ అంత అయిన అప్పుడు బుక్ తీస్తే ఒక 3-4 పేజీలు చదివి టీ టైం అయిందా భోజనం టైం అయిందా అని మళ్ళీ పక్కన పెట్టి ఇలాగా స్లోగా నడుస్తుంది అది. సో నేను చదివినంత వరకు పాయింట్స్ అని రాసుకున్నాను అనమాట. సో ఆ పాయింట్స్ నుంచి సదాగా అడిగాను, ఏమనుకోవద్దండి. అయ్యో భలేవారే. నేను అంటున్నది ఏంటంటే ఏం లేదు రామాయణంలో నేర్చుకునేదానికి, ఒకటి కాదు, అడుగడుగున స్కిల్లే. లెటస్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సుమిత్రన్ పేరు, రాముడిని పక్కన పెట్టేద్దాం, సీతమ్మని పక్కన పెట్టేద్దాం, ఆంజనేయ స్వామిని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే వీళ్ళ ముగ్గురు అందరికీ తెలుసు. లెటస్ టేక్ వన్ క్యారెక్టర్ ఆఫ్ సుమిత్ర. సుమిత్ర అంటే లక్ష్మణస్వామి వాళ్ళ అమ్మ. లక్ష్మణస్వామికి అడవికి వెళ్ళాలన్న నిబంధన లేదు కదా. కానీ లక్ష్మణస్వామి ఏం చెప్పాడు? రాముడితోటే నా జీవితం, రాముడితో నేను జీవిస్తాను, సో రాముడితో వెళ్తాను అన్నాడు. దశరథుడు ఏమనలేదు. కానీ సుమిత్రమ్మ చెప్పచ్చు, రాముడు అడవికి వెళ్తానంటే కౌసల్యమ్మ ఏమనింది? వద్దు రామా, నువ్వు వెళ్ళొద్దు, లేకపోతే నన్ను తీసుకెళ్ళు అనింది. మరి లక్ష్మణస్వామి అడవికి వెళ్తానంటే సుమిత్రమ్మ ఏమనాలి? నీకేం సంబంధం అయినా వాళ్ళు నువ్వుండు అని అనాలి, అంతే కదా. వాళ్ళ కూడా రాదు, వాళ్ళ ఆశ కూడా వాళ్ళు నీకెందుకు రా. అవును, తను అనలేదన్నమాట. తను ఏమనింది తెలుసా? రామం దశరథం విద్ది మాం విద్ది జనకాత్మజాం అయోధ్యాం అటవీం విద్ది. రాముణ్ణి దశరథుడు అనుకో, సీతమ్మని నన్ను అనుకో, అడవినే అయోధ్య అనుకో. నీ బ్రతుకుకు ప్రయోజనం రాముడి సేవ. ఎందుకంటే రాముడు లేని అయోధ్య అడవితో సమానము, రాముడున్న అడవి అయోధ్యతో సమానము. నీ బ్రతుకుకు ఇదే పరమ ప్రయోజనం నాయనా అని ఆవిడ రాముడి కోసం, అంటే ధర్మం కోసం, రామో విగ్రహవాన్ ధర్మ కదా, అంటే రాముడు అంటే మూర్తిభవించిన ధర్మం, ధర్మం కోసం ఒక కొడుకుని ఇచ్చేసింది. ఎవరిని? లక్ష్మణస్వామిని. శత్రుఘ్నుడు ఉన్నాడు రెండో కొడుకు. ఆ రెండో కొడుకు ఏం చేశాడు? ఎప్పుడు భరతుడి సేవ చేశాడు. ఆ భరతుడు ఏం చేశాడు? దేశాన్ని సర్వ్ చేశాడు రాముడి కోసం. ఒక కొడుకుని ధర్మం కోసం, ఇంకొకటి కొడుకుని దేశం కోసం త్యాగం చేసేసింది తల్లి. సో తల్లి చెప్పాల్సిన మాటలు ఏంటి అని అంటే, నా పిల్లాడు కౌసల్యమ్మను చూస్తే నా పిల్లాడు సంతోషంగా ఉంటే చాలు, వేరేవాడు ఏమైనా నాకు సంబంధం, దట్స్ ఓకే, వేరే వాళ్ళు బాగున్నా బాగాలేకపోయినా అవంతా ఓకే అని అనుకుంది. కైకమ్మ ఏమనుకుంది? నా పిల్లాడు బాగుండాలి, పక్కన అట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీబడి అని అనుకుంది. కానీ సుమిత్రమ్మ ఏమనుకుంది? నా పిల్లలు ఎంత కష్టం పడినా పర్వాలేదు, ధర్మం నిలబడాలి, దేశం నిలబడాలి అనుకుంది. సో తల్లి నేర్చుకోవాల్సిన లేదా దీంట్లో? ఒక తల్లి పిల్లల్ని పెంచాల్సిన పద్ధతి ఏంటంటే, ప్రియాన్ని వాళ్ళకి ఇష్టమైనది ఇంచి గారాభం చేయడం ఒక వరకు ఓకే, దాన్ని మించి చేయకూడదు, మంచిని నేర్పించాలి, దేశం కోసం బ్రతకాలి, ధర్మం కోసం బ్రతకాలి. ఇది చెప్పింది సుమిత్రమ్మ. నీ బతుకు యొక్క ప్రయోజనమే అది నాయన, రాముడితో ధైర్యంగా వెళ్ళు అని చెప్పింది అనమాట. సో ఇదొక లెసన్. అవునండి. నేను ఇంకొకటి చిన్న కథ చదివాను అందులో. అది ప్రజెంట్ సినారియోకి మనం అనువదించుకుంటే కనుక, లేదా దాంతో ఇలా ఉంటే అప్పుడు కాబట్టి సరిపోయింది, ఇప్పుడు ఇలా ఉండగలమా అనే క్వశ్చన్ వచ్చింది నాకు నిజంగా. ఏంటంటే 100 మంది, ఒక ఎవరికో కానీ పేర్లు సరిగా గుర్తులేదు, బట్ ఎవరికో 100 మంది కూతుళ్ళు ఉంటారు. కూతురుంటే అందరూ చాలా మంచి అందగత్తులు. వాయుదేవుడు వచ్చి ఈ వీళ్ళందరినీ పెళ్లి చేసుకుంటానంటాడు ఆయన. వీళ్ళు రిజెక్ట్ చేస్తారు. వీళ్ళు రిజెక్ట్ చేసినప్పుడు ఆయనకు కోపం వచ్చి శపిస్తాడు, వీళ్ళందరూ అందవిహీనంగా మారిపోతారు ఈ అమ్మాయిలు. వీళ్ళ చేతుల్లో చాలా స్కిల్ ఉంటుంది యాక్చువల్లీ. అవతల ఆయన ఇచ్చిన శాపాన్ని కూడా తిరస్కరించే శక్తి ఉంటుంది, లేదు ఆయన్ని కూడా వీళ్ళు శపించే ఇది ఉంటుంది, స్కిల్ ఉంటుంది వీళ్ళ దగ్గర. అయినా కూడా వీళ్ళు ఏమీ చేయరు. ఈ విషయానికి వాళ్ళ ఫాదర్ చాలా ఇంప్రెస్ అయ్యి, ఇంత గొప్పవాళ్ళు మీరు అని చెప్పని వాళ్ళ పిల్లల్ని చాలా అప్రిషియేట్ చేసి మంచి వాళ్ళని చూసి పెళ్లి చేస్తారు. అంటే నాకు అనిపించింది ఏంటంటే, నిజంగా ఇప్పుడున్న సమాజంలో ఒక అమ్మాయి, ఇంతమంది అమ్మాయిలని కాదు కానీ ఏ అమ్మాయిని, ఏదే ఒక అమ్మాయిని ఎవరో ఇష్టపడి నేను చేసుకుంటానంటే పొరపాటున ఈ అమ్మాయి కాదు, వద్దు నా అని రిజెక్ట్ చేస్తే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు కదా. మరి మనం ఇప్పుడు ఎలా అనువదించుకుంటాం మనం ఇలాంటి పరిస్థితుల్లో? మీరేమంటారు? మీరు రామాయణం తెలియదు అన్నారు, మంచి కథను పట్టుకున్నారు, చాలా మంచి కథను పట్టుకున్నారు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, కుశనాభుడి యొక్క కూతుర్లు అనమాట వారు బయటికి అలా విహారానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క సౌందర్యానికి వాయుదేవుడు ఇంప్రెస్ అవుతాడనమాట.
బాగున్నారు అని హీ జస్ట్ కీప్స్ ఏ ప్రపోజల్. ఏం ప్రపోజల్ పెడతారంటే మేము మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, సో లెట్ అస్ బీ వెరీ హ్యాపీ అని అంటారు. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే అమ్మాయిలు, నాయన ఇది అడిగే పద్ధతి కాదు, అడగాల్సిన పద్ధతి ఎవరిని, పెళ్ళి కాకముందు కూతురు యొక్క బాధ్యత తండ్రిది కాబట్టి మా తండ్రి గారిని అడుగు. నువ్వు మా తండ్రి గారిని అడిగిన తర్వాత ఆయన ఒప్పుకున్నారంటే మాకు ఓకే మిమ్మల్ని నేను పెళ్లి చేసుకోవడానికి. ఆయనతో యూ జస్ట్ కమ్ త్రూ హిమ్, కమ్ త్రూ ద రైట్ ఛానల్ అని ఇస్తారనమాట. నెంబర్ 1 పాయింట్. ఆయన దానికి అఫెండ్ అవుతాడనమాట. అఫెండ్ అట్లంటారా వాయుదేవునైనా నన్ను అని ఆయన వాళ్ళని నేనే, ఇప్పుడు మనం ఇంత మంచి షేప్లో ఉన్నామంటే దానికి కారణం వాయువు. వాయువు మనలోంచి వెళ్ళిపోయిందని అంటే ఇంతే సంగతి. మీ అందానికి కారణం వాయువునే కదా, నన్ను విత్డ్రా చేసేసుకుంటానని చెప్పేసి వాళ్ళలో అంటే లొట్టగా తయారు చేసేస్తారు, అంటే అందవిహీనంగా తయారు చేసేస్తారు వాళ్ళని. ఓకే, వీళ్ళకి ఆ శక్తి ఉంటుంది, ఆయనను తిరిగి శపించే శక్తి. ఆ మాట వాయుదేవుడికి కూడా చెప్తారు వాళ్ళు, నిన్ను శపించే శక్తి కూడా మాకుంది కానీ చెయ్యం మేము, ఎందుకనంటే మా తండ్రి ఆజ్ఞ లేదు కాబట్టి అని తిరిగి తండ్రి గారి దగ్గరికి వెళ్తారు. తండ్రి గారు చూస్తారు, కథ వింటారు, ఏం జరిగింది వృత్తాంతం అంతా విని, అమ్మ మీరు చేసినది చాలా గొప్ప పని, మీకు ఆ శక్తి ఉండి కూడా వాడిని ఏం చేయకుండా వచ్చారు కదా, క్షమ ఓర్పు అన్నది చాలా గొప్ప గుణము, ఆ ఓర్పుతోనే డబ్బు, ఆ ఓర్పుతోనే గెలుపు, ఆ ఓర్పుతోనే సంపదలు అన్నీ వస్తాయి, మీరు అది డిస్ప్లే చేశారు, మీరేం భయపడకండి అని చెప్పి బ్రహ్మదత్తుడు అన్న ఒక మహాపురుషుణ్ణి తీసుకునేసి పెళ్లి చేస్తాడు. ఆయన యొక్క కరస్పర్శ చేత ఇప్పుడు మీరు ఎలా జరుగుతుందండి ఎలాగ అనొచ్చు. ఇప్పుడు కొందరి దగ్గరికి మనం వెళ్తూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామీజీని చూస్తూ ఉంటాం కొందరిని వారి దగ్గరికి వెళ్ళిన వెంటనే అలా చెప్తుంటే వినాలనిపిస్తూ ఉంటుంది. కొందరి దగ్గర వస్తుంటే ఒక మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. కొందరి దగ్గరికి వెళ్తూ ఉంటే వీళ్ళతో ఉండాలిరా అనిపిస్తుంది. కొందరు మాటలు వింటుంటే ఎలా వస్తుందని అంటే ఇట్ ఈస్ వాళ్ళ తపస్సు, అది ఆ వాచిక తపస్సు, చేస్తున్న తపస్సు, ఏదో తపస్సు, ఆయన చేస్తున్న తపఫలం వల్ల వీళ్ళని తాకిన వెంటనే మంచి సౌందర్యం, వాళ్ళ తిరిగి పూర్వ వైభవం వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అమ్మ, వాయుదేవుడిని మన బుక్లో టాస్క్ పెట్టాము, ఇక్కడ మనం సమర్థించాము. ఆ వాయువుని మనము నెగిటివ్ షేడ్లోనే చూస్తాము. అవును, అక్కడ నెగిటివ్ షేడ్లోనే చూస్తాము. మనం గమనించాల్సినది ఓర్పు అన్నది గొప్ప గుణము, ఓర్పును నేర్చుకో. ఇప్పుడు నిన్ను ఒక మాట అన్న వెంటనే తిరిగి సమాధానం చెప్పాలన్న ఆ ఉడుకుతనాన్ని అలవాటు చేసుకోకు, ఓర్పు నేర్చుకో, అదొక లెసన్. రెండవది ఇప్పుడు వాయుదేవుడన ఎందుకు వచ్చింది ఆ గర్వం ఆయనకి, ఒక పదవి వల్ల వచ్చింది గర్వం, అవునా? ఆ గర్వాన్ని తీయడానికి చాలా మెకానిజమ్స్ ఉన్నాయి, కానీ వాయుదేవుడి గర్వం తీయడానికి ఇక్కడ మెకానిజం ఏంటి, ఆయన ఏ అందాన్ని అయితే తీసేశాడో ఆ అందాన్ని తిరిగి సృష్టించాడు వాళ్ళ నాన్నగారు. డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ ఎ లెసన్ ఫర్ వాయుదేవ? డెఫినెట్లీ. సో ఈ రోజున్న అమ్మాయిలకి అలా వాయుదేవుడు ప్రత్యక్షం అయిపోయేసి ఇలా చేయటం ఇలాంటివి ఏం లేవు మనకి. అంత ఎక్స్ట్రీమ్ కేసెస్లో ఆలోచిస్తే ఎప్పుడు ఏది పొసగదనమాట. మనం ఆలోచించాల్సింది ఏంటంటే మేక్ ష్యూర్ యూ ఫాలో యువర్ ఎల్డర్స్. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, మంచి తల్లిదండ్రులు నీకు ఇచ్చే సలహాను పాటించు. అలా కుసనాబుడు కూతుర్లు పాటించారు. నీకు ఛాలెంజ్ వచ్చింది ఒక లైఫ్లో, కుంగిపోవద్దు. వాళ్ళు ఏంటి గాలి తీసేసిన వెంటనే వీళ్ళలో నుంచి అందవీరంగా చేసిన వెంటనే అయ్యో మేము ఇలా అయిపోయామే వాయుదేవ మమ్మల్ని పెళ్లి చేసేసుకోని అనలేదు వాళ్ళు, భయపడలేదు వాళ్ళు. మీ జీవితంలో వచ్చిన సిచ్యువేషన్స్కి భయపడకు, అవసరార్థం కూడా మారలేదు. నువ్వు ఏం చేయకు, ధైర్యంగా నిలబడు. ఫస్ట్ నువ్వు ధైర్యంగా నిలబడగలిగావా? వాళ్ళే కాదండి, సీతమ్మ ఏం తప్పు చేసిందనండి, సీతమ్మకి ఎందుకు అన్ని కష్టాలు వచ్చాయి చెప్పండి. అలా అని సీతమ్మ ఒక స్టేజ్లో ఆత్మహత్య చేసుకుందాం అనుకుంది కదా, తన జడతో చెట్టుకు ఊరేసుకొని చనిపోదాం అనుకుంటుంది. రావణాసురుడు నీకు 2 నెలలే గడువు అని అంటాడు. ఎవరు చెప్తారు మనకు? ఆంజనేయ స్వామి చెప్తాడనమాట, ద బెస్ట్ మీడియా పర్సన్ హనుమాన్. సో చూసి హీ టెల్స్ అస్, ఆమె చనిపోవాలనుకుంటుంది, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. అప్పుడు సీతమ్మ అనుకుంటూ ఉంటుందన్నమాట, మంచి శకునాలు కనిపిస్తాయి ఆవిడికి. కళ్యాణి బత గాదే అని ఒక శ్లోకం, అబ్బా చాలా బాగుంటుంది. అసలు నువ్వు బ్రతికితే కదా నీ నెక్స్ట్ ఇయర్లో కానీ నెక్స్ట్ మూమెంట్లో కానీ నీకు మంచి జరిగే మంచిని ఎక్స్పీరియన్స్ అవ్వగలవు. ఈరోజు నీకు జరిగిన కష్టానికి కుంగిపోయేసి డీలా పడిపోయేసి ఆత్మహత్యనో లేకపోతే ప్రతీకారేచ్ఛనో ఇలాంటివి పెట్టుకున్నావంటే వాట్ కమ్స్ నెక్స్ట్ ఇస్ యూ మైట్ మిస్ ఇట్, రైట్? సో ఇలాంటి లెసన్స్ మనం తప్పకుండా నేర్చుకోవచ్చు. సో ఫర్ దాట్
ఇన్ దాట్ ఇన్స్టెన్స్ అధికారంతో విర్రవీగిన వాయుదేవుణ్ణి మనం గమనిస్తాము, అది తప్పు అని ఖండిస్తున్నాము. అక్కడ మనం ఏం చెప్పాలి పిల్లలకి అని అంటే, అలా వాయుదేవుడిలాగా నువ్వు ప్రవర్తించకూడదు అని మగపిల్లాడికి నేర్పించాలి. రైట్, ఇది లెసనా కదా మనకి? yes, definitely. అలా వాయుదేవుడిలాగా మనం ప్రవర్తించకూడదు నాన్న, నీకు పదవి వచ్చినా, చదువు వచ్చినా, అధికారం వచ్చినా, ఏమొచ్చినా కానీ నువ్వు అలా ప్రవర్తించకూడదు. తల్లిదండ్రుల మాటలు విను, కష్టకాలం వచ్చినప్పుడు నిలదొక్కుకో, ఫేస్ ఇట్ బోల్డ్లీ. డెఫినెట్లీ సరౌండింగ్స్, నేచర్, భగవంతుడు అందరూ నీకు హెల్ప్ చేస్తారు. కష్టం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. సో డెఫినెట్లీ బీ పేషెంట్. అండ్ ద టాలరెన్స్ ఈజ్ మనకి భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తాడు, తితీక్ష. ఈ సుఖ దుఃఖాలన్నవి నీకు వస్తూ పోతూ ఉంటాయా, అందుకే ఏం చేయమంటావు కృష్ణ అని అడుగుతాడు అనమాట. ఏం చేయాలి? ఓర్చుకోవాలి. సుఖం వచ్చింది, రూఫ్ టాప్ తన్నేకు, నాకు అదేంటి ఏమంటారు, ఒక ₹1,00,00,000 వచ్చేసింది అని వెంటనే పైకి ఎగిరేసి వాడికి వీడికి ఇచ్చబొచ్చాడు జలసాలు చేసుకోవడం అలా స్టార్ట్ చేయకు. ఓర్చుకో, ఓకే వచ్చిందా సద్వినియోగం చేద్దాం. పోయింది ₹1,00,00,000, ఓకే పోయింది, ఎందుకు పోయింది, భవిష్యత్ కార్యాచరణ చేసుకో. కింద పడ్డా పైకున్నా ఓర్చుకోవటం నేర్చుకో. నువ్వు ఓర్చుకోవడం నేర్చుకున్నావా ప్రతిదీ నీకు మంచి జరుగుతుంది. ఇదే కదా రాముడంతా చేసింది, అదే కదా, ఓర్చుకున్నాడు కదా. ముందు రోజు రాత్రి ఏం చెప్పాము, నువ్వు రాజురా అని చెప్పాము. మరుసటి రోజు ఏం చెప్పాము, పద అడవికి పద అన్నాడు. పోనీ అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడా, భార్యను తీసుకెళ్ళిపోయాడు. యుద్ధం చేసేటప్పుడు లక్ష్మణస్వామి మూర్చిపడిపోయాడు. పోనీ తిరిగి వచ్చిన తర్వాత ఏమైనా సంతోషంగా ఉన్నాడా, మళ్ళీ మనం మన కోసం అని చెప్పి సీతమ్మను బయటికి పంపించేశాం. ఏం రాముడు సుఖం అనుభవించాడు, కానీ ఓర్చుకోలేదా? ఎక్స్ట్రీమిటీస్ అంటే రామాయణం ఈ రోజుకి అప్లికబుల్ కాదు అన్నది ఒక ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. ఓకే, రైట్. రామాయణం అనేది ఈరోజు అప్లికబుల్ కాదన్నది. కానీ దాంట్లో నుంచి నేర్చుకుంటే అడుగడుగునా మనం చూసే రైట్ పర్స్పెక్టివ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు డూ, అండ్ దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఆ రైట్ పర్స్పెక్టివ్ని సెట్ చేయాలి మనం. వెంకయ్యనాయుడు గారు రిలీజ్ చేసినట్టున్నారు బుక్ని. యా, ఎలా కలిసారు, ఏమన్నారు బుక్ గురించి? అంటే మేము వారితో పర్సనల్గా కలవలేదండి. ఓకే. వారు మాకు ఎలా వచ్చింది అని అంటే, మాకు తెలిసిన వారు బెంగళూరులో ఉషా ఆంటీ అని ఒక ఆవిడ ఉన్నారు. వారికి మీకు తెలిసే ఉంటుంది, ఎక్స్-CVC గారు, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవి చౌదరి గారు, మీరు పేరు వినే ఉంటారు. ఇట్స్ ఎ వెరీ హానెస్ట్ ఆఫీసర్. వారికి ఈ బుక్ తెలిసిందనమాట. వారికి ఈ బుక్ మేము అడిగామన్నమాట, వారితో ఒకసారి కలవచ్చా అని. అప్పుడు వారు అపాయింట్మెంట్ ఇచ్చారు మాకు. వారిని కలిసాం మేము. వారిని కలిసినప్పుడు హీ లైక్ దిస్ బుక్ అండ్ హీ ఎంకరేజ్డ్ అస్. అప్పుడు అడిగారు మమ్మల్ని, హీ ఆస్క్డ్ ఓకే ఏ విధంగా హెల్ప్ చేయగలను నేను అని అడిగారు వాడు. అడిగితే నేను చెప్పాను ఇలాగా, సార్ ఇన్నేళ్ళు కష్టపడి రాశాము, చిన్నప్పటి నుంచి ఎల్కే అద్వానీ గారన్న, తర్వాత వాజ్పేయి గారన్న, తర్వాత వెంకయ్య నాయుడు గారన్న, ఐ ఫాలోడ్ దెమ్, అంటే వాళ్ళ స్పీచెస్ కానీ. సో నేను అడిగాను, సార్ వెంకయ్య నాయుడు గారు అంటే చాలా ఇష్టం సార్ మాకు, సో వారి ద్వారా ఏమన్నా కుదురుతుందా అని అడిగాను. సో దెన్ హీ సెడ్ విత్ హిస్ కాంటాక్ట్స్ హీ విల్ ట్రై. అండ్ మా రామాయణానికి ఒక పెద్ద ఆంజనేయ స్వామిలాగా వెన్నుదనులాగా ఆయన అడగడం జరిగింది. వెంకయ్య నాయుడు గారు, వైస్ ప్రెసిడెంట్ గారు, ఓకే లెట్స్ సీ ద బుక్ ఫస్ట్ అని అన్నారు. సో మేము బుక్ పంపించాము. సో 1 month ఐ థింక్ దే హ్యావ్ డన్ దేర్ ఓన్ రిసర్చ్ దట్ దేర్ ఆర్ నో కాంట్రవర్సీస్ ఆర్ సంథింగ్, అండ్ ఎవెన్చువల్లీ హీ అగ్రీడ్. ఓకే. ఇట్ వాస్ అంటే వన్స్ ఇన్ లైఫ్ టైం అంటాం కదా, పుట్టినందుకు ఏదైనా చేసామా అని అనిపిస్తే, ఇంత ఎఫర్ట్ పెట్టిన దానికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో వెంకయ్య నాయుడు గారు ఇలా కూర్చొని ఇటుపక్క ఫ్లాగ్ ఉండి IAS ఆఫీసర్ అవ్వాలనుకున్నాం కదా. సో అదంతా ఒకసారి అలా చూసి వారితో మాట్లాడుతూ ఆ కన్వర్జేషన్ జరిగింది కదా, దట్ వాస్ ఇంకా చాలు జీవితానికి సాధించేసాము అన్న ఫీలింగ్ వచ్చేసింది అనమాట. యా, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మన కేవి చౌదరి గారి యొక్క సౌజన్యము, వెంకయ్య నాయుడు గారి యొక్క ఉదారత. ఎందుకంటే అగైన్ హీ నీడ్ నాట్ అగ్రీ, రైట్? వీఆర్ జస్ట్, ఐఎమ్ ఫ్రమ్ ఎ మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్. సో మమ్మల్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరము లేదు, ఆర్ యాక్సెప్ట్ చేయకపోయినా మనం తప్పుగా అనుకునే అవకాశము లేదు కదా. సో అలాంటిది వారి యొక్క గొప్పతనం వల్ల వారు యాక్సెప్ట్ చేశారని మేము అనుకున్నాం. అండ్ రాముడు, సో డౌటే లేదు, అందులో డౌటే లేదు. దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెండ్ అండి. బట్ ఇట్ వాస్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్.
కానీ 7 సంవత్సరాల పాటు నేను విన్నది ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ని చాలా పక్కన పెట్టారు అని చెప్పాను. యా పర్సనల్ లైఫ్ అంటే అంటే ఒకటి ఏంటంటే అండి, మైన్ ఇస్ ఏ లవ్ మ్యారేజ్. ఓకే. షీఈస్ ఆల్సో, మై వైఫ్ ఈస్ ఆల్సో గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బిట్స్ పిలాని ఓన్లీ. ఓకే. సో షీ ఈస్ అండర్స్టాండింగ్, షీ నోస్ మై పల్స్. అంటే కొంచెము వీడు అన్కన్వెన్షనల్ ఫెలో అని తెలుసు అనమాట ఆవిడకి. అంటే బహుశా ఇంత అనుకో ఉండదు, మేబీ ఆఫ్టర్ మ్యారేజ్ షీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఫుల్. ఏంటో వీడు ఏదో అంటున్నాడు, పెళ్ళి అంటున్నాడు, సేవ్ అంటున్నాడు, ఏంటో ఏంటో అని అనుకున్నట్టుంది. బట్ చెప్పాను, ఐ థింక్ దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు బీ అని. అంటే ఓకే అనింది. ఇనిషియల్గా అంటే దెర్ వాజ్ సమ్ డిస్కషన్స్ దట్ అవసరమా ఇదంతా మనకి, లెట్స్ బీ హ్యాపీ విత్ అవర్ లైఫ్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరు ఇప్పుడు అబ్రాడ్లో సెటిల్ అయ్యారు. ఇండియాలో ఉన్న వారందరూ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్ అండ్ ఐఎమ్ ఇన్ గుడ్ టచ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇంతమంది ఉన్నారు, నీకు వాళ్ళని చూసి నీకు అనిపించట్లేదా అంటే, ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు కూడా భయం వేస్తూ ఉంటుంది. లెట్ మీ అడ్మిట్ ఇట్. అరే వీళ్ళందరూ ఈ పొజిషన్కి వచ్చేసారు, నేనేం చేయలేదే, రేపు నాకు పిల్లలు పుడితే హౌ కెన్ ఐ సేవ్, హౌ కెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అన్న భయం ఉంది నాకు కూడా. అండ్ వైఫ్ ఇంకా ఎక్కువ భయం ఉంటుంది కదా. సో అలాగా పిల్లల్ని కూడా డిలే చేయడం జరిగింది. అంటే తను అడిగాను నేను, ఇలాగా మీరు యూ షుడ్ హెల్ప్ మీ, ఎందుకంటే పిల్లలు వచ్చారంటే మాత్రం ఈ పుస్తకం బయటికి రాదు. సో ఐ వాంట్ టు డిలే దిస్. ఈ పుస్తకం కోసం పిల్లల్ని కొద్ది రోజులు మనం సాక్రిఫైస్ చేయాలి అని అన్నాను. బట్ షీ లవ్స్ కిడ్స్ వెరీ మచ్ అనమాట. సో నా కోసం తను సాక్రిఫైస్ చేయడం జరిగింది, ఫర్ విచ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు హర్. కానీ ఒక పాయింట్ బుక్లో నన్ను చాలా అట్రాక్ట్ చేసిందండి. అంటే నేను నోట్ చేసుకున్నాను, మళ్ళీ కొంచెం అడిట్ అవుతుందని. ఒక మనిషి లైఫ్లో సక్సెస్ఫుల్గా పీస్ఫుల్గా ఉండాలి అని అంటే హానెస్టీ ఉంటే చాలు అని రాశారు. యా అబ్సల్యూట్లీ. కానీ హానెస్టీ ఉంటే ప్రాబ్లం ఏంటంటే ఏది అబద్ధం చెప్పలేము, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాం. దానివల్ల ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా సరే ఉంది అంటే ఉందని, లేదు అంటే లేదని మనం చెప్పేసి మనం ప్రశాంతంగా ఉంటాం, కాదని అంటలా. కానీ అవతల వాళ్ళు మనం అసెస్ చేసే విధానం, మనకిచ్చే రెస్పెక్ట్లో మార్పు వచ్చేస్తుంది. ఓకే. సో ఇది ఎలా తీసుకోవాలి? యా అంటే నేనేమంటానంటే, మనం హానెస్ట్గా ఉండడం మన బాధ్యత. మనం ప్రశాంతంగా నిద్రపోతాం. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే షుడ్ స్లీప్ ప్రాపర్లీ ఇన్ ద నైట్. కరెక్ట్. వాడు ఎలా ఆలోచిస్తాడని వాడి సమస్య. వాడి సమస్యను వై షుడ్ వి పీప్ ఇన్ టు హిస్ బిజినెస్. రైట్. ఒకటండి, హానెస్టీతో కష్టాలు రావు అంటే కష్టాలు వస్తాయి. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడుతున్నాం అనుకోండి, అంటే హానెస్టీ అన్న వెంటనే కరాఖండిగా ఉండటము అన్నది ఒక అలా తప్పుగా ప్రొజెక్ట్ చేయబడుతుంది. హానెస్టీ అంటే పొలైట్గా కూడా హానెస్ట్గా ఉండొచ్చు కదా. వీ కెన్ బీ హానెస్ట్ బై బీయింగ్ పొలైట్ ఆల్సో, వీ కెన్ బీ హానెస్ట్ బై బీయింగ్ కంపాషనేట్ ఆల్సో. ఇప్పుడు ఫర్ సపోజ్ అండి, మీరు నన్ను టీ తాగండి అని అడుగుతారు. నేను హానెస్ట్గా నాకు టీ తాగడం అలవాట్లేదు, మేము చిన్నప్పటి నుంచి టీలు కాఫీలు తాగలేదమ్మా అని ఇది చెప్పాను అనుకోండి, ఎలా ఉంది? లేదండి చాలా థ్యాంక్స్ అండి, ఇప్పుడే భోంచేసి వచ్చాను. ఓకే. ఇది ఎలా ఉంది? చెప్పే విధానంలో యూ కెన్ బీ హానెస్ట్, బట్ దెర్ ఆర్ వేస్ యూ కెన్ ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అండ్ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది కదా. సో నువ్వు హానెస్ట్గా ఉన్నంత మాత్రం 10 మందిని తిట్టాల్సిన అవసరం లేదు. నేను హానెస్ట్గా ఉన్నాను కాబట్టి నువ్వు హానెస్ట్గా ఉన్నా, మనం హానెస్ట్గా ఉన్నాం కదా అని చెప్పి పక్కన వాళ్ళందరూ డిస్హానెస్ట్ అని కూడా అనుకోకూడదు మనం. సో దిస్ షుడ్ గో ఫ్రమ్ అస్. యూ బీ హానెస్ట్. అండ్ దాంతో కూడా మనం రాసాం ఆ హానెస్టీ వర్డ్స్తో కూడా. ఐ రిమెంబర్ దట్ స్టేట్మెంట్ ఆల్సో. వెన్ యు ఆర్ ఎంతూసియాస్టిక్, నీలో ఆ ఉత్సాహం ఉందంటే నువ్వు చేసే పనిలో హానెస్టీ కనిపిస్తుంది. అంటే నేను చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరున్నారు, యూ నీడ్ నాట్ టేక్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ మీ, బట్ వై ఆర్ యూ డూయింగ్ ఇట్? బికాస్ యూ ఆర్ డెడికేటెడ్ టు యువర్ వర్క్. యూ ఫౌండ్ సంథింగ్, ఏదో కొంచెం చేశాడు, సొసైటీ యూజ్ అవుతుంది కదా, ఏదో కొంచెం చేశాడని అనిపిస్తుంది. పిల్లలు చదివే ఏ ఒక్క బుక్ చదివినా కూడా వాళ్ళలో ఒక థాట్ ప్రాసెస్ అనేది వస్తుంది. అదే నేను అంటున్నాను, మీరు ఎందుకు చేస్తున్నారు నాతో, మనకు సంబంధం ఏంటి? నేను ఇలా మీతో ఫోన్లో మాట్లాడిన వెంటనే చేద్దామండి అని మీరు అన్నారు. ఎందుకన్నారంటే యు ఆర్ కమిటెడ్, మీకు ఆ ఉత్సాహం ఉంది. మధ్యాహ్నం ఏం చేద్దాంలే అన్న బద్ధకం కాకుండా సమాజానికి ఉపయోగపడే పని చేయాలని. దిస్ ఈస్ కాల్డ్ ఎంతూసియాజం. వెన్ యూ హ్యావ్ ఎంతూసియాజం, దిస్ విల్ క్రియేట్ హానెస్టీ ఇన్ యువర్ వర్క్. ఓకే. వెన్ యూ హ్యావ్ కంప్లాసెన్సీ, అంటే ఆత్మ సంతృప్తి అని అంటాం కదా, ఆ సంతృప్తి మనలో ఉందంటే మన జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్లో హానెస్ట్గా ఉంటాం మనం. సో హానెస్ట్ అన్న వెంటనే కోపము, వాడేదో
హీస్ ఎ డెమన్ అన్నట్టు చూడకూడదు మనం. హానెస్టీ, అట్ ద బ్యాక్ ఆఫ్ హానెస్టీ వీ షుడ్ హ్యావ్ ఎంతూసియాజం. పని చేయాలన్న ఆ తపన తాపత్రయం ఉండాలి, ఉత్సాహం ఉండాలి. అట్ ది సేమ్ టైం తృప్తి ఉండాలి. ఎంత అండ్ మీరు అన్నదానికి ఇంకో ద ప్రీవియస్ క్వశ్చన్ ఎలా సాక్రిఫైస్ చేయగలిగారంటే, వన్ థింగ్ ఐ డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్డ్ అండి, మనీ కెనాట్ గివ్ యూ హ్యాపీనెస్ బియాండ్ సర్టన్ లిమిట్. ఒక లిమిట్ తర్వాత ఆ డబ్బు నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. దట్ ఐ ఎక్స్పీరియన్స్డ్. సో ఆ సంతృప్తి అన్నది ఇక్కడ హెల్ప్ అవుతుంది మనకి. సో ఎవ్రీబడి హ్యాస్ ఇట్. అంటే నేను అనేది ఏంటంటే ఒకరిలోనే ఉంటుందని మనం అనుకోనక్కర్లేదు. ఇప్పుడు మనల్ని షూట్ చేసే కెమెరా పీపుల్లో అయినా కానీ, మీలో అయినా కానీ, ఈరోజు నన్ను తీసుకొచ్చిన క్యాబ్ డ్రైవర్లో అయినా కానీ, ప్రతి ఒక్కరిలో ఈ హానెస్టీ ఎలిమెంట్ ఉంటుంది. కానీ అదేంటంటే డోస్ మారిపోతూ ఉంటుంది అనమాట, ముందుకు వెనక్కి సందర్భాన్ని బట్టి అలాగనమాట. సో ఐ థింక్ హానెస్టీ ఈస్ గుడ్ అండ్ వీ కెన్ బీ పొలైట్లీ హానెస్ట్, కంపాషనేట్లీ హానెస్ట్. సో వీ కెన్ డెఫినెట్లీ టేక్. అదే చెప్పారు కదా, కర్ర విరగకూడదు, పాము చావకూడదు, డిప్లొమాటిక్గా ఉండాలి. అండ్ కృష్ణుడు కూడా చెప్పాడు కదా, అశ్వత్థామ హతః కుంజరః. సో యూ కెన్ బీ డిప్లొమాటిక్ ఇన్ యువర్ ఓన్ వేస్. దట్ ఈస్ హౌ యూ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. దట్ ఈస్ హౌ యూ కెన్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. సరే, ఇంకోటి, ఎవరిదైనా సరే వాళ్ళ పద్ధతిని యాక్సెప్ట్ చేసి అర్థం చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని రాశారు మీరు ఒక చోట. యాక్సెప్ట్ చేయడం అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు నేను. అవతల వ్యక్తిలో మనకు నచ్చని గుణం ఏదో ఉంది. ఎలా యాక్సెప్ట్ చేస్తాం? మనకు నచ్చదు బేసిక్గా, దాన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తాం? ఓకే, మీరు ఎలా అంటారు ఈ పాయింట్లో? అలా యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటి మీ ఉద్దేశం ప్రకారం? యాక్సెప్ట్ చేయడం అంటే ఏంటంటే అండి, పక్కన వాడిలో ఉన్న తప్పుని యాక్సెప్ట్ చేయమని కాదు, పక్కన వాడిలో మనకు నచ్చని గుణాన్ని యాక్సెప్ట్ చేయమని కాదు. యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే, వాడిలో ఈ గుణం నాకు నచ్చదు, దట్ ఈస్ యాక్సెప్టెన్స్. ఓకే, ఇప్పుడు నేనున్నానండి, నేను కోపంగా మాట్లాడుతున్నాను, అది మీకు నచ్చదు. సో వాట్ ఈస్ యాక్సెప్టెన్స్? యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ గై ఈజ్ యాంగ్రీ అండ్ నిన్ను నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు ఆ గుణం నచ్చదు అని. నెంబర్ 1. నెంబర్ 2, రామాయణంలోంచి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సుగ్రీవుడు ఉన్నాడా? సుగ్రీవుడు పేరు మీరు విన్నారు కదా. సుగ్రీవుడు రాముడు కలిసినప్పుడు భార్య లేదనమాట, భార్యా వియోగంతో ఉన్నాడు, వాలి తీసుకున్నాడు అనమాట. సో రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకుంటారు. అప్పుడు సుగ్రీవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఫ్రెండ్ అన్న తర్వాత ఏం చేయాలి? ఆంజనేయ స్వామి చెప్తాడనమాట, సుగ్రీవ, రాముడు నీతో ఫ్రెండ్గా చేసుకుంటున్నాడు, కానీ ఫ్రెండ్ కాదు, ఆయన పూజార్హుడు, ఇది గుర్తుంచుకో అని చెప్తాడనమాట ఆంజనేయ స్వామి. ఓకే, చెప్పిన తర్వాత కూడా సుగ్రీవుడు ఫ్రెండ్షిప్ చేసుకొని బోరు ఏడుస్తాడు. ఫస్ట్ రాముడిని చెప్పమంటాడు, సరే రామా నీ కథ ఏంటో చెప్పంటాడు. పాపం రాముడు అలా చెమర్చిన కళ్ళతో, నా భార్య ఇలా అయిపోయిందయ్యా, ఇలా తీసుకెళ్ళిపోయారు, కష్టపడుతున్నాను, నా భార్యను తెచ్చుకోవాలి అని చెప్తాడు. అప్పుడు సుగ్రీవుడు ఏమంటాడు తెలుసా? చాలే రామా, నువ్వు ఎలాంటి ఎంత గొప్పవాడివి నువ్వు, అలాంటి వాడికి ఇది బాధనా, భయపడద్దు అని అంటాడు. ఓర్చుకోవాలి, ధైర్యంగా ఉండాలని అంటాడు అనమాట. సుగ్రీవుని చెప్పమంటాడు రాముడు, నాయనా సుగ్రీవ నీ కష్టం ఏంటో చెప్పు అని. ఈయన బాధ చెప్పుకునేటప్పుడు బకెట్ దంతాడు, దొర్లుతాడు, అలా ఏడుస్తాడు. అర్థమైందా? మరి ఆయన ఎందుకైనా ఏడ్చాడు? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ పాయింట్, సీతమ్మ రాముడికి ఎందుకు దూరం అయిందనంటే, లక్ష్మణ స్వామిని పెడతాడు, లక్ష్మణ నువ్వు సీతమ్మను చూసుకో, నేను వస్తాను అని. సీతమ్మ ఏదో ఒక మాట అంటుంది, దానికి కోపం వచ్చేసి లక్ష్మణస్వామికి బాధపడేసి, సరే నేను వెళ్ళిపోతానంటాడు. వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోతాడు. రావణాసురుడు లక్ష్మణుడు ఉన్నప్పుడు కూడా రాలేదండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే లక్ష్మణుని కూడా ఫేస్ చేయలేడు రావణాసురుడు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత వస్తాడు. రాముడు అడుగుతాడు, ఎందుకు వచ్చావు నువ్వు అని. వదిన ఇట్లా అనింది అన్నయ్య అని. నువ్వు రామదాసువా కోపదాసువా అని అడుగుతాడు. నీకు నేను చెప్పిన పని ఏంటి? ఇప్పుడే ఇంతమంది రాక్షసుల్ని మనం సంహరించాం, దానికి ముందే 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తాడు రాముడు. ఆ ఎపిసోడ్ చాలా బాగుంటుంది, ఏ సినిమాలో కూడా చూపించలేదు ఆ ఎపిసోడ్. రాక్షసులు డెఫినెట్గా రివెంజ్ తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు సీతమ్మను వదిలేసి రావచ్చా నువ్వు? కోపంలో ఒక మనిషి ఒక మాట అంటాడు, అన్నప్పుడు దాన్ని వాట్ ఈజ్ యువర్ పర్పస్? నిన్ను అక్కడ పెట్టింది దేనికి? సీతమ్మకు రక్షణలాగా. సీతమ్మ రక్షణ నీకు ఇంపార్టెంటా? సీతమ్మ అన్న మాటకు నువ్వు రియాక్ట్ అవ్వడం ఇంపార్టెంటా? ఏమో అన్నా నాకు పోదాం, సీతమ్మ వెళ్ళిపోతుంది. కానీ సుగ్రీవుడికి చెప్పేటప్పుడు రాముడు లక్ష్మణుడి గురించి చెడుగా చెప్పాడా?
ఇగో నా తమ్ముడికి చెప్పాను, వాడు ఎలా ఫీల్ అయ్యి ఇలా వచ్చాడు, ఇలా ఫీల్ మొత్తం లేకపోతే నా పనంతా ఎంత బాగుండేది, నీతో అసలు స్నేహం చేసుకోవాల్సిన అవసరమే నాకు లేదు, అవును. ఇలాంటివి అన్నాడా రాముడు. లక్ష్మణుడు ఒక్క మాట కూడా ఎక్కడా అనలేదు. ఎందుకంటే లక్ష్మణుడి నైజం ఏంటంటే అది అలా రియాక్ట్ అవ్వడం. రాముడికి కష్టం వచ్చినా, తనని ఎవరన్నా సీతమ్మ తప్పుగా అర్థం చేసుకుంటే రియాక్ట్ అవ్వడం. ఇక్కడ రాముడు యాక్సెప్ట్ చేశాడు లక్ష్మణుడిని. దిస్ ఈజ్ వాట్ ఈస్ లక్ష్మణ. ఆయన వల్ల కష్టం వచ్చింది, కానీ లక్ష్మణుడి యొక్క గుణాన్ని యాక్సెప్ట్ చేశాడు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, సుగ్రీవుడు ఇంత ఏచి షేర్ చేసుకున్నారు కదా, నమ్మాలి కదా. రాముడు నమ్మేశాడు సుగ్రీవుడిని. సుగ్రీవుడు నమ్మలేదు రాముడిని. రామ, వాలి చాలా బలవంతుడు, వాలి చూడు ఇక్కడ దుందుబి అని రాక్షసుడు ఉన్నాడు, వేస్తే 1 యోజనం దూరం వెళ్ళి పడిపోతుంది, నువ్వు కొట్టగలవా దీన్ని? అప్పుడు రాముడు ఇలా కాలుతో ఇలా తంతాడు దాన్ని, కానీ అది 10 యోజనాల దూరం పడిపోతుంది. పడితే సుగ్రీవుడు డౌట్, అంటే అప్పుడు చర్మము మాంసం అన్నీ ఉన్నాయి కదా, అందుకని పడ్డాయి. ఇప్పుడు మరి నువ్వు డొల్లగా పడింది కదా, అందుకని నువ్వు దూరంగా కొట్టిండొచ్చు, కాబట్టి ఇంకొకటి కూడా టెస్ట్ పెడతాను నీకని చెప్పేసి, ఈ చెట్టు ఉంది చూసావా, ఈ చెట్టు వాలి 1 గుద్దుతో కింద పడేస్తాడు అని అంటాడనమాట. అంటే రాముడు ఇలా సాల వృక్షాలు అని అంటాం కదా మనము, అవి ఇలా క్రాస్గా ఉంటాయి అనమాట, అంటే చిందరవందరగా ఉంటాయి. ఒక బాణం వేస్తే అది 7 చెట్లను ఒకసారికి చీల్చేస్తుంది. చీల్చి భూమిలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చి రాముడి అమ్ముల పదిలో ఉంటుందన్నమాట. అది చూస్తాడు, ఇప్పుడు రావాలి అంటే వెన్ యూ యాక్సెప్ట్ ఎ ఫ్రెండ్, హౌ కెన్ యూ సస్పెక్ట్ ఫ్రెండ్షిప్ అంటే ఆఫ్టర్ కాన్ఫిడెన్స్ నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ ఎలా చేసావు రాముడితో ఫ్రెండ్షిప్ నువ్వు, నీకు నమ్మకం లేకుండా ముందే అడగాలి కదా ఇవన్నీ. కానీ రాముడు ఏమన్నా ఒక మాట అన్నాడా? అనలేదు, యాక్సెప్ట్ చేశాడు. సుగ్రీవుడికి ఉన్న సిచ్యువేషన్ ఏంటి? భయం. ఆ భయం ఆయనతో ఇలాంటి మాటలు మాట్లాడిస్తుందే తప్ప బై డిఫాల్ట్ ఆయన మంచివాడని రాముడికి తెలుసు. నెంబర్ 2. నెంబర్ 3, వాలిని సంహరిస్తాడు, సుగ్రీవుడికి రాజ్యాన్ని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత సుగ్రీవా ఎంజాయ్ చేయి, వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మీరు వెతకడం కూడా కష్టమవుతుంది సీతమ్మని, ఎంజాయ్ చేయి నువ్వు, నేను ఇక్కడ ప్రశ్రవణగిరి పర్వతం మీద ఉంటాను అని చెప్పేసి రాముడు లక్ష్మణుడు అక్కడికి వెళ్ళిపోతారన్నమాట. రాముడు కిష్కిందలోకి అడుగు కూడా పెట్టలేదు. ఎందుకంటే రాముడి నియమం ఏంటి? రాజ్యంలోకి అడుగు పెట్టకూడదు, అది కైకమ్మ నియమం. 4 నెలల వర్ష ఋతువు అండి, ఒక్కసారి కూడా సుగ్రీవుడు వచ్చేసి రామా ఎలా ఉన్నావు అని అడగలేదు. ఇప్పుడు మీ ఇంటికి నేను మీ దగ్గరకు వచ్చిన వెంటనే ఫస్ట్ మీరు ఏమడిగారు? వాటర్ కావాలా సార్ అని అడిగారు. పరిచయం లేని మన మీదే ఇంతుంటే భార్యని రాజ్యాన్ని తిరిగించిన రాముడిని ఎలా చూసుకోవాలి సుగ్రీవుడు? ప్రతిరోజు హీ హ్యాస్ టు అటెండ్ డ్రామా అండ్ డూ వెదర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఆర్ నాట్. ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. ఏం చేస్తున్నాడు అంటే అక్కడ హీస్ ఆ భోగాలను అనుభవిస్తూ ఉన్నాడు అనమాట. లక్ష్మణస్వామి కోపం వచ్చేస్తుంది. వర్షాకాలం అయిపోయిన తర్వాత కూడా సుగ్రీవుడు రాకపోతే వెళ్ళి నేను ఏదో చాలా కోపంగా, లక్ష్మణస్వామి అంటే ఇంకా రాముడికి ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేడు ఆయన ఏమైనా తట్టుకుంటాడు కానీ నేను వెళ్ళిపోతా అంటే అప్పుడు రాముడు చెప్తాడు, సుగ్రీవుడు మన స్నేహితుడు కాబట్టి తిట్టద్దు, కానీ చెప్పాల్సిన స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి. ఏం వెళ్ళాలనంటే ఇది చెప్పు, సుగ్రీవా వాలి వెళ్ళిన దారి ఇంకా తెరిచే ఉంది, ఆ దారిలో వెళ్ళకు, నీ బాధ్యతలు స్వీకరించు, ఇంతవరకు చెప్పొచ్చేసేయి అంటాడనమాట. ఏం చెప్పి వాలి వెళ్ళిన దారి ఏంటి? అవును, అంటే ఇండైరెక్ట్గా రాముడు ఏం చెప్తున్నాడు అని అంటే ఇచ్చిన మాట తప్పావా చంపేస్తాను జాగ్రత్త అని చెప్తున్నాడు. కానీ ఎలా చెప్పాడు అది? అలానే సుగ్రీవుడితో సుగ్రీవుడి మీద యుద్ధం చేశాడు ఇప్పుడు రాముడు. డెఫినెట్లీ పీపుల్ ఆర్ బౌండ్ టు హ్యావ్ వీక్నెసెస్. అంతవరకు మనం అర్థం చేసుకో, దిస్ ఈజ్ కామన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మనకి వీక్నెసెస్ ఉన్నాయి, ఎదుటి వ్యక్తికి వీక్నెసెస్ ఉన్నాయి. మనలో వీక్నెస్ లేనప్పుడు ఎదుటి వ్యక్తిలో వీక్నెస్ ఉండకూడదని అనుకోవాలి. కానీ మనలో కూడా ప్రలోభాలు ఉన్నాయి, మనం కూడా కొన్నిటికి లోపడతాము, మనకి వీక్నెస్ ఉంది. ఇలా ఉన్నప్పుడు we should give due acknowledgement to other person's weaknesses also. So this acceptance has to come in us. ఈ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి తప్పు చేస్తాడు, నువ్వు దానికి తగినట్టు రియాక్ట్ అవుతావు, బట్ స్టిల్ ద రిలేషన్షిప్ విల్ బీ అలైవ్. ఎందుకంటే యు ఆర్ అక్నాలెడ్జింగ్ హిస్ రిలేషన్షిప్, బట్ అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ రిమైనింగ్ ద రెస్పాన్సిబిలిటీ. బాధ్యతను గుర్తు చేస్తున్నావు, కానీ నీ యొక్క సంబంధాన్ని చెడిపేసుకోవట్లేదు. ఓకే,
సో ఈ విధమైన యాక్సెప్టెన్స్ ఉండాలి మనకి. రామాయణంలో ఈ ఒక్క ఇన్స్టెన్స్లోనే చూడండి మనకి యాక్సెప్టెన్స్ ఎలా తెలిసిందో. లక్ష్మణుడి పట్ల రాముడు అంటే తప్పు చేశాడు, నచ్చని పని చేశాడు అని అన్న వెంటనే మనకి ఎలా యాక్సెప్ట్ చేయాలని క్వశ్చన్ వచ్చేస్తుంది మనకి. అవును. మరి ఇంకా చాలా బోల్డ్ పనులు ఉన్నాయి. కైకమ్మ అడవికి వెళ్ళు 14 సంవత్సరాలు నువ్వు అడవికి వెళ్ళాలనింది. ఆ మాటను రాముడు ఎలా యాక్సెప్ట్ చేశాడు? యాక్సెప్టెన్స్ ఎలా వస్తుంది అని అంటే రాముడు చెప్తాడు, అది మనసులో ఫస్ట్ యాక్సెప్ట్ చెయ్యి, తర్వాత మాట్లాడు. యాక్సెప్టెన్స్కి ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అని అంటే లిప్ సర్వీస్ చేసావంటే, నోటితో ఓకేనండి నేను కాఫీ తాగుతాను అని చెప్పేసి మనసులో కాఫీ తాగడం ఇష్టం లేక తాగినంతసేపు ఈవిడ అనవసరంగా నాకు కాఫీ ఇచ్చింది, అవునా కదా? అవును. సో యాక్సెప్టెన్స్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ హార్ట్ ఫస్ట్. అది నువ్వు కన్విన్స్ చేసుకున్నావు అంటే నోరు దాని మాట వింటుంది. దీంతో నువ్వు మాట్లాడావంటే దీని మాట ఇది వినాల్సిన అవసరం లేదు కదా. సో దిస్ ఈస్ హౌ యాక్సెప్టెన్స్ షుడ్ గాట్. ఎంత సిస్టమేటిక్గా ఉందో చూడండి సైకాలజీ, హౌ ఇట్ షుడ్ స్టార్ట్ అని. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఈస్ యాక్సెప్టెన్స్. నిజం. మీరేంటి సంస్కృతి నేర్చుకున్నారా రామాయణం చదవడం కోసం? రామాయణం కోసం నేర్చుకున్నాం కదా, నాకు అదే అనిపించింది. ఎందుకంటే పద్యాలు అవి శ్లోకాలు అంత ఈజీగా చెప్తున్నారు అంటే నేర్చుకున్నారా? అంటే కొంచెం డెఫినెట్గా రావాలి కదా కొంచెం, అంటే అన్నిసార్లు చదివితే వస్తుంది. అంటే అది చదవకుండా రాయడం రాలేదు. బికాస్ వాల్మీకి రామాయణ ఇస్ ఇన్ సంస్కృత్ కదా. అవును. అండ్ మిగతా బుక్కులు రెఫర్ చేసామంటే నౌ ఐఎమ్ బేసింగ్ మై బుక్ ఆన్ సంబడి ఎల్సెస్ రామాయణ, నాట్ వాల్మీకి రామాయణ. సో అందుకని కొంచెం సంస్కృత్ కూడా నేర్చుకోవాల్సి వచ్చింది. ఓకే. కొద్దిగా అదే ఎక్స్పర్టైజ్ కాదు, శ్లోకాన్ని అర్థం నేర్చుకునేసి పెద్దవాళ్ళ వ్యాఖ్యానం చదివేంత వరకు వచ్చింది. అంటే ఒక ఒక పేజ్ చదువు లేకపోతే 10 పేజీలు చదువు మళ్ళీ మీరు ఇందులోకి వచ్చి రాయడం ఎలా చేశారు? యాక్చువల్లీ అలా చదవలేదండి. మేము ఎలా చదివామంటే ఒక్కొక్క శ్లోకం చదివాం. ఒక శ్లోకాన్ని చదవటం. ఇప్పుడు వాల్మీకి రామాయణం ఆధారంగా మీరు బహుశా పేరు వినుంటారు, ఒకరున్నారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారని. మన తెలుగులో రామాయణం మనం మాట్లాడుతున్నా, ఎవరు తెలుగులో రామాయణాన్ని మాట్లాడుతున్నా దానికి ఆధారం ఆయనే. అంత చక్కగా వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి తీసుకొని వచ్చారనమాట శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు అని. అందుకే మా మొదటి బుక్ వారికే అంకితం ఇచ్చాం. వారి బుక్ను మేము ఆధారం చేసుకున్నాం. ఆ శ్లోకం అక్కడ చదివాము, వీరి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాము. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ వారి రామాయణం కూడా మనం తీసుకున్నాం. వారు కూడా అథెంటిక్గా చేశారనమాట వాల్మీకి రామాయణాన్ని. ఇదంతా చదవడం జరిగింది. ఇదంతా చదివేసి మనము తెలుగుని సంస్కృతాన్ని సమన్వయపరచుకోవడం జరిగిందనమాట. ఓకే. సో వారు అసలు వారి రామాయణం చదివామనంటే మీరు ఈ బుక్ చదివకుండా ఆ బుక్ చదివారనంటే యూ ఫీల్ మై బుక్ ఈజ్ వేస్ట్. నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. అయ్యో ఏం రాశారండి బాబు రామాయణాన్ని. అబ్బో, ఆయన రామాయణం వింటూ ఉంటే ఆ ఎమోషన్స్తో పాటు గూస్ బంప్స్ వస్తాయి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. ఆయన జీవితాన్ని రామాయణానికి అంకితం చేశారు. మా ప్రయత్నం అంతా ఏంటంటే అంతటి వారు చేసిన ఎఫర్ట్కి కొంచెం సార్థకత కలిగించాలి మనం. వారి కోరిక ఏంటి అంటే 10 మంది రామాయణాన్ని చదవాలి అని. సో మనం దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి పిల్లలకి ఉపయోగపడే విధంగా తీసుకెళ్లాలని. సో ఆ విధంగా చదవడం జరిగింది. శ్లోకం చదవడం ఇలా చదవడం, శ్లోకం చదవడం ఇలా చదవడం. మళ్ళీ అర్థం కాలేదా మళ్ళీ వెనక్కి వెళ్ళి. సో కథని ఫస్ట్ కథనంతా తెలుగులో చదివేశాం. మళ్ళీ సంస్కృతంలో చదవడం స్టార్ట్ అయింది. మళ్ళీ కథను తెలుగు, మళ్ళీ సంస్కృతం. అట్లా ఒక 5-6 సార్లు చదివామండి. అంటే 24,000 శ్లోకాస్ కదా, 24,000 శ్లోకాలు. అంటే ఇట్ ఈస్ ఫార్చ్యూన్. అంటే లేకపోతే ఎప్పుడు చదివేవాడిని కాదేమో రామాయణం. సో అలాగా అంటే మేము మధ్యలో వదులుదాం అనుకున్నాం రామాయణాన్ని. ఏంటి రామాయణం లేరా బాబు వదిలేద్దామని అనిపించింది. ఎందుకంటే డబ్బులు రావట్లేదు. అవును కదా, డబ్బులు రావట్లేదు. ఆ పిల్లలాగా తండ్రిలాగా ఆలోచించే తలనొప్పి వచ్చేస్తుంది. ఏంటిదంతా అని ఒక ఫ్రస్ట్రేషన్, ఒక ఈల్డెడ్ టు దట్ ఆల్సో. ఇంకా చాలా ఆపేద్దాం, తర్వాత నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. అయితే సిచ్యువేషన్ ఏంటంటే మేము వదిలినా కానీ రాముడు వదలలేదు మమ్మల్ని. అది మాకు చాలా హ్యాపీ. తన్ని మరీ రాయించాడు. సో ఇట్ వాస్ దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ వీ ఆర్ ఫోర్స్ టు రైట్. అంటే మేము ఎప్పుడైతే వదులుదాం అనుకున్నామో సడన్గా ఎవరో ఒకరు మీకు మన ఇంటర్వ్యూ భారత్ టుడేలో కూడా వచ్చింది. భారత్ టుడే వాళ్ళు August 5th రామజన్మభూమి జరిగింది కదా, రామజన్మభూమి యొక్క శంకుస్థాపన జరిగిన రోజు సాయంత్రం మనది టెలికాస్ట్ అయింది. నేను చూడలేదు నిజంగా. వాళ్ళు ఇలా మేము అడగడం జరిగింది, వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి ఆ రోజు రామజన్మభూమి శంకుస్థాపన జరిగినప్పుడు మాది ఫస్ట్ టీవీలో ఎయిర్ అయిందనమాట. దట్ గివ్ అస్ మోటివేషన్ అగైన్. మళ్ళీ బుక్ గురించి డిమోటివేషన్ వచ్చినప్పుడు చౌదరి సార్ గారు పరిచయం అవ్వటం ఇలా. సో ఇట్ వాస్ అంటే ఏదో
ఈ బుక్ని మొత్తం పాజిటివ్గా రాశారని చెప్పడం కాదు, కానీ ఇట్ ఈస్ అప్స్ అండ్ డౌన్స్ ఆర్ దేర్, ఫ్రస్ట్రేషన్ వాస్ దేర్. ఇట్ ఈస్ జస్ట్ దట్ టైమ్ గేవ్ ఆన్సర్స్ టు ఎవ్రీథింగ్. ఇంకొక పాయింట్ ఉంది సార్, యాక్చువల్లీ రామాయణం సర్వమానవ శిక్షణా శాస్త్రం అని అన్నారు. సో కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఇది ఎలా అన్వయిస్తారు అంటే చెప్తారా? సర్వమానవ శిక్షణా శాస్త్రము. శిక్షణ అంటే ఏంటండి? శిక్షణ అంటే బెత్తం బట్టి కొట్టడమా? శిక్ష అంటే అది, శిక్షణ అంటే ఏంటి? ట్రైనింగ్. ఓకే, రైట్. శాస్త్రము అని అంటే ఏంటి? సంథింగ్ విచ్ గైడ్స్ యూ. వెన్ ఇట్ ఈస్ గైడ్ అంటే ఎప్పుడైతే అది గైడ్ చేస్తుందో దాన్ని ఫాలో అవ్వకపోతే నీకు వచ్చే రిపర్కషన్స్ని కూడా చెప్తుందన్నమాట. ఓకే, దాన్ని శాస్త్రము అని అంటాం. శాస్త్రము, శిక్షణా శాస్త్రము అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ అథెంటిక్ ట్రైనింగ్ మాడ్యూల్ దట్ all human beings should follow. It doesn't matter which religion you are, which gender you are, which caste you are, which country you are. It has the elements of, ఇప్పుడు మీరు గమనించండి, రాముడు ఉన్నప్పుడు హిందూ అన్న పదం లేదు కదా. ఇప్పుడు మనకి హిందూ ఇవన్నీ వచ్చాయి. ఒక్కసారి ఆలోచించండి, గాంధీ గారిని మనము పుస్తకాల్లో రాస్తున్నప్పుడు గాంధీ హిందూ అని చెప్పి పుస్తకాల్లోకి రాస్తున్నామా, గాంధీ గారు నేషనల్ లీడర్ అని రాస్తున్నామా? సో నేషనల్ లీడర్ అని రాసాము, ఈయన హిందూ కమ్యూనిటీకి చెందినవాడు కాబట్టి తీసేయాలని తీసేస్తున్నామా? రాముడు అంతే, లక్ష్మణుడు అంతే, సీతమ్మ అంతే, జటాయు అంతే. జటాయు క్యాస్ట్ ఏంటండి? జటాయుకు రిలీజియన్ అని చెప్పండి. ఒక పక్షి కదా, అది ఒక ఈగలు కదా, వల్చర్ కదా. దాని నుంచి నేర్చుకునేది లేదా మనకి? ఆంజనేయ స్వామికి రిలీజియన్ ఏంటి కదా. ఇప్పుడు రాముడు సీతమ్మ అంటే సరే వీళ్ళు క్షత్రియులు, ఫైన్, బాగుంది. జటాయువుకి ఏంటి? విభీషణుడికి ఏంటి? సుగ్రీవుడికి ఏంటి? సంపాతికి ఏంటి? సో అందుకని, అండ్ వీరికి గమ్మత్తు తెలుసా, సర్వమానవ అన్నారు కదా, సర్వభూత అనలేదు. అవును, సర్వభూతాలు అంటే జంతువులకి ఏం నేర్పినక్కర్లేదు. ఎందుకంటే అవి ఆటోమేటిక్గా ఎలా ఉండాలో అలా ఉంటాయి. ఇప్పుడు జంతువుకి అనారోగ్యం చేసింది అనుకోండి, అజీర్తి చేసింది అనుకోండి, అదేం చేస్తుంది తెలుసా? ఉపవాసం చేస్తుంది. దానికి మనం నేర్పినక్కర్లేదు. ఇప్పుడు కుక్కలు పెంచుకునే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కుక్కలు పెంచుకునే ఒక సింహానికి దాని అవసరం అయిపోయిన తర్వాత కామ్గా కూర్చోబెట్టుద్ది. దానికి జ్వరం వచ్చింది అనుకోండి, నీరు తాగుతుందేమో మహా అంటే, లేకపోతే ఆ నీరు తాగకుండా కూడా కామ్గా కూర్చోబెట్టింది. దానికి తెలుసు దాని బాడీని ఎలా రిపేర్ చేసుకోవాలో ఆటోమేటిక్గా. మనిషికి వీడికి జ్వరం వచ్చినప్పుడే పిజ్జా తినాలనిపిస్తుంది, అవునా కదా. సో శాస్త్రం ఎవరికి అవసరం అని అంటే మనిషికే అవసరం. ఎవరిని దారిలో పెట్టాలంటే మనిషి, ఎందుకంటే వీడికి తెలివి ఉంది. వీడికి ఏం చెప్పినా కానీ వాడికి అనుకూలంగా మార్చుకునేస్తాడు వీడు. నువ్వు ధర్మాన్ని పాటించాలి. ఎప్పుడు పాటిస్తాడు అని అంటే పక్కన వాడికి చెప్పేటప్పుడు. వాడు పాటించేటప్పుడు ధర్మము గిర్మం అవన్నీ ఏం లేవు. సామెత ఉంది కదా, పరోపదేశ వేలాయాం సర్వే వ్యాస పరాశర. పక్కన వాడికి సలహా ఇచ్చేటప్పుడు అందరూ వ్యాసుడు పరాశుడు అంత గొప్పగా, భారతం రాసినంత గొప్పగా ఇస్తారనమాట. వాడి దాకా వచ్చేటప్పటికి ఏమి పని నీ సిచ్యువేషన్ వేరు, నా సిచ్యువేషన్ వేరు. అంతే. నీ సిచ్యువేషన్ నా సిచ్యువేషన్ ఏంటి? నిజమే, ఎప్పుడైనా నిజమే. నిజాయితీ ఎప్పుడైనా నిజాయితీ. హిపోక్రసీ అంటాం కదా. అవును, హిపోక్రసీ, దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ డన్. అందుకే రామాయణాన్ని మనం అప్రిషియేట్ చేయలేకపోతున్నాం. ఇంకొక పాయింట్ తోటి ముగిచ్చేస్తాను సార్, మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పెట్టను. ఇంకోటి ఏంటంటే, మీరు బుక్లో ఒక చోట రామాయణంలో మీరు చదివింది, అక్కడ ఒక చెప్పింది ఏంటంటే అటాచ్మెంట్గా ఉంటూనే డిటాచ్మెంట్ పెంచుకోవాలి అని చెప్పని. డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి. ఎలా, అదొకసారి చెప్తారా? ఎందుకంటే పెళ్ళి అనేది ఒక బంధం, దాని ద్వారా పిల్లలు. సో వాళ్ళని కని పెంచి విద్యాబుద్ధులు తెప్పించి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ పిల్లల సేవకు కూడా మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాం. వాడికి ఏదో అవసరం వస్తుంది, ఏదో చేద్దామని, అప్పుడు కూడా ఏదో చేద్దామనే ఉంటుంది ఇంకా వాళ్ళకి, పిల్లలకి. సో ఇలాంటి ఒక బంధనాల్లో ఇరుక్కుపోయిన మనం డిటాచ్మెంట్ ఏ వయసులో పెంచుకోవాలి, ఎలా పెంచుకోవాలంటారు మీ ఉద్దేశ ప్రకారం? డిటాచ్మెంట్కి వాటికి వయసుతో సంబంధం లేదు. ప్రహ్లాదుడికి ఏ వయసులో డిటాచ్మెంట్ వచ్చింది? ధ్రువుడికి ఏ వయసులో డిటాచ్మెంట్ వచ్చింది? ఓకే, డిటాచ్మెంట్కి వయసుతో సంబంధం లేదు. సో దట్ ఈస్ వన్ థింగ్. డిటాచ్డ్ అటాచ్మెంట్ అంటే ఏంటంటే అండి, ఒకటి మనం అర్థం చేసుకోవాలి, పిల్లల్ని కనగలం తప్ప పిల్లల యొక్క తలరాతలు మనం కనలేము. ఇది మనం అర్థం చేసుకోవాలి. రైట్. మనం ఎంత కష్టమైనా పడచ్చు, కానీ దేర్ ఇస్ ఎ చాయిస్ ఫర్ దట్ చైల్డ్ అండ్ దేర్ ఇస్ ఎ వే ఫర్ దట్ చైల్డ్. హీ విల్ డూ దట్ ఓన్లీ.
అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 2. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడుతున్నాను. క్రికెట్ కూడా ఒక స్పోర్ట్ లానే, ఫ్యామిలీ కూడా ఒక స్పోర్టే అని అనుకుందాం మనం. నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు నా టీం స్కోర్ ఒక 300 రన్లు కొట్టాలి, 200 బాల్స్ ఉన్నాయి. అప్పుడు నేను 300 రన్లు కొట్టాలా, 300 రన్లు కొట్టాలా, ఇదేంటి అటాచ్మెంట్. ఓకే, రైట్. ఓకే అని ఆలోచించాలా, ఈ బాల్ని నేను సరిగ్గా ఆడాలి అని ఆలోచించాలా? ఏది ఆలోచిస్తే కరెక్ట్? ఈ బాల్ నేను సరిగా ఆడాలన్నదే కరెక్ట్. అటాచ్మెంటే కదా అది. యు ఆర్ అటాచ్డ్ టు ద థింగ్ విచ్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్, బట్ యు ఆర్ డిటాచ్డ్ టు సంథింగ్ విచ్ ఈస్ బియాండ్ యువర్ కంట్రోల్. నీ చేతులు లేదని వదిలేసావు. నువ్వు 300 రన్లు నువ్వు కొట్టగలవా లేదా అన్నది ఇట్ ఈస్ దైవాదేను. నీకు తెలియదు. అట్ దిస్ మూమెంట్ యూ కాంట్ డూ ఎనీథింగ్. బట్ నీకు నువ్వు ఈ బాల్ని ఆడటం నీ చేతిలో ఉందా లేదా, బేస్డ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద బాల్. ఆ బాల్ యొక్క గొప్పతనాన్ని బట్టి, ఎందుకంటే బౌలర్ కూడా గొప్పతనం ఉంటుంది కదా. అవునండి. అంతే జీవితంలో కూడా. వెన్ యూ టేక్ లైఫ్ యాజ్ ఎ స్పోర్ట్, యూ కెన్ ఇంప్లిమెంట్ ఇట్. డెఫినెట్లీ యూ కెన్. దిస్ ఈస్ కాల్డ్ కర్మ సన్యాస. అంటే మనం హైయర్ లెవెల్స్ జస్ట్ స్పోర్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. కర్మ సన్యాసం అని అన్న వెంటనే మనకు భగవద్గీతలో చాలా మంది అర్థం చేసుకోకుండా ఏమంటారంటే, కర్మ సన్యాస. సన్యాస మీన్స్ వదిలేయటం, కర్మ మీన్స్ పనిని వదిలేయటం. సో పనిని వదిలేసి బద్ధకస్తులుగా కూర్చోండి ఇంట్లో. దిస్ ఈజ్ నాట్ కర్మ సన్యాస. కర్మ సన్యాస మీన్స్ కృష్ణుడు చెప్పింది ఏంటి అని అంటే, కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ మీద నీకు అధికారం ఉంది, నువ్వు చేయాల్సిన పని, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బట్ రిజల్ట్ ఈస్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్. అండర్స్టాండ్ దట్ ఫస్ట్. యు ఆర్ అటాచింగ్ టు వాట్? నువ్వు దేనికి అటాచ్ అవుతున్నావు? రిజల్ట్కి అటాచ్ అవుతున్నావు. నువ్వు రిజల్ట్కి అటాచ్ అవుతూ ఉంటే నువ్వు చేసే పని సక్రమంగా చేయలేవు. సో ఆ అటాచ్మెంట్ వదిలేసి పనికి అటాచ్ అవ్వు, సిన్సియర్గా పని చేయి. ఒక స్వీపర్ ఉన్నాడండి, రోడ్డు మీద చేసే స్వీపర్ ఉన్నాడు. వాడు ఎంత జాగ్రత్తగా నేను క్లీన్ చేస్తే ప్రజలు బాగా ఆరోగ్యంగా ఉండగలరు, క్లీన్గా ఉండగలరు ఆలోచిస్తే బాగుంటుందా? వద్దున వచ్చినప్పటి నుంచి మా ఆవిడ కష్టాలు ఇవి, మా వాడి కష్టాలు ఇవి, నా కష్టాలు ఇవి అని చెప్పేసి 2 సార్లు అట్లా వదిలేసి వెళ్ళిపోతే బాగుంటుందా? వెన్ విల్ ద పర్ఫార్మెన్స్ ఈస్ ఇంప్రూవ్డ్? పనికి అటాచ్ అవ్వు. రిజల్ట్ ఆటోమేటిక్గా ఈ రోజు కాకపోయినా తర్వాత అయినా నీ సిన్సియారిటీ, నీ ఎఫర్ట్ విల్ నెవర్ గో ఇన్ వేస్ట్. దానికి తవాస్మినే ఎగ్జాంపుల్. 7 years మేము కష్టపడ్డామన్న ఒక గర్వం మాకు లేదు, కానీ ఆనందం మాత్రం మాకుంది. ఎంత కష్టపడితే అంత ఎఫర్ట్, అంత రికగ్నిషన్ కానీ రివార్డ్ కానీ మనకు తప్పకుండా వచ్చి తీరుతాయి. లేట్ అవ్వచ్చు, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ కమ్. సో ఐ థింక్ దిస్ ఈజ్ అటాచ్డ్ డిటాచ్మెంట్. అండ్ 3 విషయాలు కూడా చెప్పారు మనకి కృష్ణుడు. ఈశావాస్య ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉందన్నమాట. దాంట్లో మొదటి శ్లోకం చెప్తుంది మనకి, ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీతాః మా గృధః కస్య స్విద్దనం. నాయన, త్యక్తేన భుంజీతాః. త్యక్తేన అంటే వదిలేసి, భుంజీతాః అంటే అనుభవించు. యాపిల్ పండు నీకు ఇస్తే దాన్ని వదిలేసి ఎలా అనుభవిస్తాం మనం? రైట్. అంటే కృష్ణుడు చెప్తున్న దానికి ఏం సెన్స్ లేదా? యాపిల్ పండు పెట్టుకో, కానీ ఒకటి గుర్తుంచుకో, అది నీకు ఇచ్చింది భగవంతుడు. అది నువ్వు తింటున్నది నీలో అంటూ ఒక శక్తి ఉంది. ఆ శక్తి వైశ్వానరా అన్న ఒక అగ్ని నీలో డైజెషన్ చేస్తుంది. సో నీలో ఉంటూ నీకు శక్తినిస్తున్నది కూడా ఒక భగవంతుడి స్వరూపమే. సో నువ్వు సంపాదించుకోలేదు, నీ కోసం సంపాదించుకోలేదు, నీ వల్ల రాలేదు అది నీకు. సో సంఘ, ఫల, కర్తృత్వ, ఈ 3 భావనల్ని వదిలేసి నువ్వు అనుభవించు. ఇప్పుడు ఈ పెన్ ఉందండి, మీరు ఇచ్చారనుకోండి, నాకు నా పెన్ అనుకోండి, నేను నోట్లో పెట్టుకుంటాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఎన్నో చేస్తాను. ఇప్పుడు మీరు ఇచ్చారనుకోండి పెన్ రాయండి అని, నేనేం చేస్తాను? అమ్మ వీడు అంజలి గారు ఇచ్చారు ఈ పెన్, నేను జాగ్రత్తగా రాస్తాను. కృష్ణుడు అదే చెప్తున్నాడు, నేను నీకు ఇచ్చిందని భావించి నువ్వు చేయి. అప్పుడు నువ్వు లైఫ్లో ఎలా ఉంటావు? ప్రతి సిచ్యువేషన్లో చాలా జాగ్రత్తగా ఉంటావు, చాలా బాధ్యతగా ఉంటావు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తావు. ఇప్పుడు ఎలా ఉంటున్నావు? కేర్లెస్గా ఉంటున్నావు. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకేం కావాలి? బాధ్యతగా ఉండటమే కదా. సో దిస్ ఈస్ కాల్డ్ డిటాచ్డ్ అటాచ్మెంట్. So this is how, and this is being followed in all the sports and all the MBA colleges also. They teach చేస్తున్నారు ఇప్పుడు. You cannot just control everything, so be focus on what you can do. You just give your 100% effort and the result will follow. ఇంతే కదా చేస్తున్నారు, అది చెప్తున్నారు కదా. అవును. సో టాప్ మోస్ట్ కాలేజెస్లో అందరూ చెప్పేది అదే. యా, కరెక్ట్గా. దట్స్ రియల్లీ గ్రేట్ సార్. సచ్ ఎ గ్రేట్ జర్నీ మీరు చేసిన జర్నీ. ఎస్పెషల్లీ ఈ బుక్ కోసం మీరు చేసిన 7 సంవత్సరాలు కూడా
చాలా సంతోషం అనిపించింది నాకు మాత్రం. ఒక బుక్ రాయడం కోసం వాళ్ళ లైఫ్ని ఇంతగా ఇది చేస్తారని అనిపించింది నాకు. ఎందుకంటే 7 సంవత్సరాలు ఇది నాట్ ఎ స్మాల్ టైం కదా సార్. సచ్ ఎ లాంగ్ పీరియడ్, అది ఒక క్వాలిటీ టైం అది. బట్ రామాయణానికి 7 సంవత్సరాలు చాలా చిన్నదండి. మన జీవితాన్ని ధారపోసినా కానీ మనకు రామాయణం అర్థమవడం కష్టం. అదైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. 7 సంవత్సరాల్లో మేము నేర్చుకున్నది ఎంత అంటే ఇంతే. ఓకే, ఇంతతోనే ఇంత వచ్చింది. ఇంకా ద అంబిషన్ ఈజ్ దట్. మా 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 ఎయిమ్ ఒకటేనండి. మీరు వివేకానంద గారు బుక్స్ చదువుతుంటారా? మేము బాగా చదువుతాం అనమాట. వివేకానంద గారు ఒక మాట అన్నారనమాట, గివ్ మీ 100 యూత్ విత్ నర్వ్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్, ఐ విల్ చేంజ్ ద ఫేట్ ఆఫ్ ద కంట్రీ. నరాళ్ళు బాగా అంటే కసిగా ఉన్న వాళ్ళని నరాల్లో దేశం కోసం పనిచేసే వాళ్ళని నాకు 100 మందిని ఇవ్వండి, నేను దేశాన్ని యొక్క భవిష్యత్తును మార్చేస్తానని చెప్పారు ఆయన. మాకు కూడా అదే అనిపించింది. రామానుజుల వారు, మీకు భగవద్ రామానుజుల వారు తెలుసు కదా, రామానుజుల వారు వాళ్ళ గురువు గారి దగ్గర నుంచి ఒక మంత్రాన్ని తీసుకుంటారు, అష్టాక్షరి మహామంత్రాన్ని. అష్టాక్షరి మహామంత్రాన్ని తీసుకున్నప్పుడు వాళ్ళ గురువు గారు చెప్తారు, నాయన ఇది చాలా సీక్రెట్. ఆయన ఎలా తీసుకుంటారు, ఎన్నోసార్లు కొన్ని 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి పోయి వచ్చి రిజెక్ట్ చేశారు ఆయన చాలాసార్లు. అంత కష్టపడితే ఇస్తారు ఆయన. అప్పట్లో అంతే అట్లా ఇచ్చేవారు మంత్రం, ఇప్పుడంటే చాలా ఈజీగా ఇచ్చేస్తున్నారు. అప్పుడు గురువుగారు చెప్తారు, చాలా సీక్రెట్ ఇది అంటే. గురువుగారిని అడుగుతారు ఈయన, ఏంటి ఫలము? ఇది తెలుసుకున్న వాడి ప్రతి ఒక్కడికి మోక్షం వస్తుంది అని చెప్తాడనమాట. మోక్షం వస్తుంది అని అంటే ఎవరికైనా వస్తుందా? ఎవరికైనా వస్తుంది, తెలిసిన వాడికి ఒక్కడికి. సరే, ఎవరికి చెప్పొద్దని వెళ్ళిపోతారు. అప్పుడు రామానుజుల వారు ఏం చేస్తారో తెలుసా, గుడి గోపురానికి ఎక్కేసి గట్టిగా అరిచేస్తారు. గట్టిగా అరిచి చెప్పేస్తారనమాట, నేను అందరికీ చెప్పేస్తున్నాను. ఇది గురువు గారికి తెలుస్తుంది. తెలిసి ఎందుకు చేసావు ఇలా అంటారు. అన్నప్పుడు మీరే చెప్పారు కదా అందరికీ మోక్షం వస్తుందని, నువ్వు నరకానికి పోతావు కదా, ఎందుకంటే గురువుగారి మాకని వైలేట్ చేసావు కదా నువ్వు. అంతమంది కోసం నేను ఒక్కని నరకానికి పోయినా పర్లేదు కదా, అంతమంది బాగుపడుతున్నారు కదా అన్నది మాకు ఎప్పుడు ధైర్యం అండి. ఇది రాస్తున్నంతసేపు మాకు అనిపించింది ఏంటి తెలుసా, మేము పిల్లలని దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళలా తయారు చేయాలి. కంట్రీ షుడ్ కమ్ ఫస్ట్, సొసైటీ షుడ్ కమ్ ఫస్ట్ ఫర్ దెమ్. దే షుడ్ చూస్ సంథింగ్ విచ్ ఇస్ హయ్యర్ పర్పస్ ఇన్ లైఫ్. ఈ పర్పస్లో పోతే ఒక్కడనే కదా పోయేది. ఇప్పుడు మా అమ్మ వాళ్ళతో ఒకసారి చెప్పాను నేను, ఈ ఒక్క లైఫ్ నన్ను వదిలేసేయండి, తర్వాత నెక్స్ట్ లైఫ్లో చూసుకుందాం అని చెప్పాను. లెట్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఓకే, లెట్ మీ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. పోతే ఒక్కరమే పోతామండి. అని పోవాల్సినంత ఏముంది, మనం ఏమన్నా ఎవరితో యుద్ధం చేస్తున్నామా ఏంటి? కత్తులు పట్టుకుని యుద్ధాలు ఏం చేయట్లేదు కదా, జస్ట్ టేకింగ్ సమ్ రిస్క్ ఇన్ కెరియర్, దట్స్ ఆల్. బట్ రామానుజుల వారి ఆ సంఘటన మమ్మల్ని చాలా ప్రభావితం చేసింది. సో ఇలాగా 100 మందిని 1000 మందిని తయారు చేయాలి. వీళ్ళు ఎలా ఉండాలి అని అంటే, ఒకడు 100 మంది 1000 మంది నిలబడి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ఒకడు సమాధానం చెప్పగలిగిన సామర్థ్యం గలవాడై ఉండాలి. అంతే తప్ప ఒకడు అడిగే సమాధానాలు చెప్పలేని 1000 మందిని తయారు చేయడం మన పర్పస్ కాదు ఈ బుక్తో. ఈ బుక్ యొక్క పర్పస్ ఏంటంటే, దట్ వన్ పర్సన్ who can stand for the country, who can answer thousands of people at a stretch. ఏకధాటిగా 100 మందిని 1000 మందిని మార్చగలిగి ప్రభావితం చేయగలిగిన వాడిని తయారు చేయటం, అది అనుకున్నాము. బట్ భగవంతుడు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తున్నాడు, మీ ద్వారా కూడా హెల్ప్ చేశాడు మాకు. సో మేము వీ షుడ్ బీ గ్రేట్ఫుల్ టు యూ. అయ్యో, ఐ షుడ్ సే దట్ ఒక అవకాశం నాకు కూడా దొరికిందని సంతోషంగా ఉంది నాకు. అంటే నిజంగా మీరు అనుకున్నట్టుగా ఈ బుక్ రాయడానికి మీరు అనుకున్న పర్పస్ ఏదైతే ఉందో, పిల్లలు పెద్దలు ప్రతి వాళ్ళు చదివి అందులో నా కంటెంట్ని జీర్ణించుకొని ఒక మంచి పౌరులుగా మన దేశానికి రాగలిగితే అంతకుమించి కావాల్సింది ఇంకేముంది. దట్స్ రియల్లీ గ్రేట్. ఈ సందర్భంగా వ్యూవర్స్ అందరికీ ఒకటే చెప్తున్నానంటే, ఈ పుస్తకాన్ని మీకు ఇంకొకసారి లాస్ట్లో ఒకసారి చూపిస్తాను. అంటే మీరు జస్ట్ నోట్ చేసుకోవడానికి, చదవండి, చదివించండి. సో అట్లీస్ట్ 3 పుస్తకాలు కాకపోయినా ఇందులోంచైనా మీకు ఒక్క పాయింట్ మిమ్మల్ని ఆలోచింపచేస్తే దట్స్ మోర్ దెన్ ఎఫర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎక్కువ టైం తీసేసుకున్నాను ఏమనుకోకండి. బలవరండి, నేనే ఎక్కువ మీ టైం తీసుకున్నాను. నమస్కారం అండి. సో నా పేరు శ్రీరామ చక్రధర్. సో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ బిట్స్ పిలాని అండ్ ప్రస్తుతానికి టీచర్లా పనిచేస్తున్నాను. ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లలకు పెద్దలకి ఎవరెవరైతే విద్యార్థిని అంటే ఐఎమ్ ఏ స్టూడెంట్ అని అనుకుంటారో వాళ్ళందరికీ ఉపయోగపడే రీతిలో రాయడం జరిగింది. స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఎవరైనా వర్క్షాప్స్ కానీ ఏది అడిగినా మేము చేసేదానికి రెడీగా ఉన్నాము. చదవండి,
మన పిల్లలని మనం బాగు చేసుకోవాలి. ఎందుకంటే సమాజంలో పిల్లలని మనం బాగు చేసుకుంటే సమాజం హెల్తీగా తయారవుతుంది. హెల్తీ ఇండివిజువల్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ హెల్తీ సొసైటీ. సో లెట్ us మేక్ అవర్ సొసైటీ హెల్తీ బై మేకింగ్ ద చిల్డ్రన్ అండ్ ఇండివిజువల్స్ హెల్తీ. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.